मूषिकवाहन मोदकहस्ता चामरकर्ण विलम्बितसूत्रा वामनरूप महेश्वरपुत्रा विघ्नविनाशकपाद नमस्ते 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 नमः। నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండ్ స్వాగతం. ఈరోజు వెరీ స్పెషల్ ప్రోగ్రామ్ మన తెలుగు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి. సో అందరూ దీపావళి పండుగ అంతా కంప్లీట్ చేసి సుఖంగా బాగున్నారు కదా అందరూ? ఓకే, అందరూ చాలా బాగా నవ్వుతున్నారు. ఫేస్ అంతా ఫుల్ బ్యాటరీ ఛార్జ్ అయినట్టుంది. సో గుడ్. సో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఆఫీసర్, ఎస్బిఎస్, బ్రాంచ్ మేనేజర్స్, ఏబిఎంస్, మెంటార్స్, తర్వాత మన ఏజెంట్ మిత్రులందరికీ కూడా విద్యామందిర్ తరఫున, నా తరఫున స్పెషల్గా స్వాగతం పలుకుతూ, ఈరోజు స్పెషల్గా ప్రారంభం ఎందుకు చేయాలంటే, మనందరికీ చాలా ఇష్టమైన దేవుడు, దేవత లక్ష్మిని స్వాగతించే ఒక మంచి సమయం. అందువలన చాలా స్పెషల్గా ఈరోజు కార్యక్రమం ప్రారంభం చేయాలి. అందరికీ లక్ష్మి ఇంటికి వస్తే మంచిదే కదా, అవును కదా? ఎవరెలా నాతో పాటు మాట్లాడాలనుకుంటారో చాట్ బాక్స్లో మీరు నాతో పాటు టచ్లో ఉండొచ్చు. ఈ కార్యక్రమం అయ్యే వరకు కూడా ఈ కార్యక్రమానికి సంబంధించిన మెసేజ్లు మాత్రమే పెట్టమని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ వీడియో బాగా కనపడుతుందా? వాయిస్ క్లియర్ ఉందా? ఓకే, గుడ్, ఎక్సలెంట్. సో ఫ్రెండ్స్, ఈరోజు లక్ష్మీ అమ్మవారిని ఎలా స్వాగతించడము, లక్ష్మి గురించి మన కార్పొరేషన్ స్పెషల్గా లక్ష్మీ పేరుతోనే ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసింది. చాలా సంతోషకరమైన ఒక విషయం. కాబట్టి ఈరోజు ఫస్ట్ మనమందరం కలిసి లక్ష్మిని స్వాగతిస్తామా? ఆర్ యు ఆల్ రెడీ? ఎస్, ఓకే. జూమ్ ఎవరెల్లా లాగిన్ కావడానికి కాలేదు, మీరందరూ కూడా యూట్యూబ్లో రావచ్చు. యూట్యూబ్ లైవ్ వస్తుంది. ఎవరెల్లా మీ స్నేహితులు మిమ్మల్ని అడిగితే అందరికీ చెప్పండి, విజయ్ బీపీ అనే ఛానల్లో
అందులో వెళ్ళి లాగిన్ అయ్యి అందులో పైన మెనూలో లైవ్ అని ఉంటుంది. ఆ లైవ్ని క్లిక్ చేస్తే దీన్ని మళ్ళీ చేస్తారు. యూట్యూబ్ ఛానల్ నేను మెసేజ్ బాక్స్లో పెడుతున్నాను. విజయ్ బీపీ ఛానల్లో మీరు అందరూ కూడా లైవ్ చూడొచ్చు. ఎవరికి జూమ్ దొరకలేదని ఎవరు ఫీల్ కాకండి. యూ కెన్ స్టిల్ అటెండ్. రైట్ ఫ్రెండ్స్, మనం అందరూ కూడా లక్ష్మిని స్వాగతిస్తాం ఫస్ట్. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉండుగాని, నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉండుగాని, కొలువై ఉండుగాని కలుముల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. సో లక్ష్మిని స్వాగతించాము. ఇప్పుడు లక్ష్మి ఒక ప్రోడక్ట్ గురించి మనందరికీ కూడా ఇంటింటికి లక్ష్మి రావాలని ఆశిస్తూ మనమందరూ కలిసి ఏంటిది భీమా లక్ష్మి గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఆల్రెడీ ఈ ఒక ప్రోడక్ట్ వచ్చి కొంచెం కొన్ని రోజులు అయిపోయింది కాబట్టి మీకు అందరికీ కొద్దిగా ఆల్రెడీ బ్రాంచ్లో కానీ లేకుంటే మీ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ లేకుంటే మరొక ఎక్కడైనా కొద్దిగా ఆల్రెడీ విని ఉంటారు. కొంతమంది అయితే ఆల్రెడీ కొన్ని పాలసీస్ ఆల్రెడీ రిజిస్టర్ కూడా చేశారు. మీకు అందుకు కొద్దిగా తెలిసింది. అందుకే ఈరోజు నేను ప్రోడక్ట్ ప్రజెంటేషన్ కింద ఈ ప్రోడక్ట్ని ఎలా అర్థం చేసుకోవడం అనేది కొద్దిగా దాని గురించి డీటెయిల్గా మీకు ఈరోజు చెప్తాను. నేను ఆల్రెడీ కొంతమంది దగ్గర డిస్కస్ చేశాను ఈ కొన్ని రోజులు. సార్, మీ అభిప్రాయం ఏంటి ఈ ప్రోడక్ట్ గురించి? మోస్ట్ ఆఫ్ దెమ్ చెప్పారు, చాలా బాగుంది సార్ ప్రోడక్ట్, అయితే మనము ఇంకంత అర్థం చేసుకోవాలి, ఇందులో డెప్త్ చాలా ఉంది. తర్వాత దీన్ని ఎక్కడ కరెక్ట్గా దీన్ని మార్కెట్లో ఎక్కడ ప్లేస్ చేయడము, ఎవరికి అమ్మడము, ఆ సేల్స్ స్టాక్ని ఎలా తయారు చేయడము, కస్టమర్కి ఎలా మనము కన్విన్స్ చేయడానికి ఏ పాయింట్స్ చెప్తే బాగుంటుంది, ఇందులో ఇంకొన్ని విశేషాలు ఏమున్నాయి, దీని గురించి ఇంక కొన్ని తెలుసుకోవడం కొద్దిగా ఉంది సార్. అది అయితే ఈ ప్రోడక్ట్ అయితే మనకి చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకుందాం. ప్రోడక్ట్ అమ్మడానికి అర్జెంట్ వెళ్ళకండి. ఫస్ట్ దీన్ని కరెక్ట్గా మీరు ఎక్స్పర్ట్ అయిపోండి. తర్వాత ఈ ప్రోడక్ట్ మీరు కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడంలో మీకు ఎలాంటి బాధ కూడా ఉండదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎల్ఐసిలో ఏదన్నా కొత్త ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఏజెంట్కి ఏమన్నా ఆ ప్రోడక్ట్ ఇష్టమైపోతే ఇంకా ప్రోడక్ట్ సక్సెస్ అయినట్టు. అయితే ఏజెంట్కి అది పట్టలేదు, ఇష్టం కాలేదంటే ఏం చేసి తోసినా ఆ ప్రోడక్ట్ ముందుకెళ్ళదు. అందువల్ల మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకున్నది ఏమంటే, ఫస్ట్ ఈ ప్రోడక్ట్ గురించి అసలు మీరు ఏమి డిసైడ్ చేయకండి, ఈరోజు వినండి, తర్వాత డిసైడ్ చేయండి. తర్వాత నేను గ్యారంటీ ఉంది, రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ స్టెప్ ప్రోడక్ట్లో అద్భుతాలు ఉన్నాయి, చాలా బాగుంది. అయితే దాన్ని అర్థం చేసుకుంటే ఒక ప్రోడక్ట్ని ఎల్ఐసి మార్కెట్లోకి దింపాలంటే ఎన్ని రకాలుగా వాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాతనే ప్రోడక్ట్ తెచ్చి ఉంటారు, అంత ఈజీ కాదు.
ఎన్నో రకాలుగా వాళ్ళు క్యాల్కులేషన్స్ చేసి దాన్ని రీసెర్చ్ చేసి ప్రోడక్ట్ని ఎక్కడ నేను లాంచ్ చేయాలి, ఎలా లాంచ్ చేయాలి, ఎంత కాస్ట్ పెట్టాలి, ఎంత దానికి గ్యారంటీడ్ ఎడిషన్స్ ఇవ్వాలి, మెచ్యూరిటీ ఎప్పుడు ఇవ్వాలి, ఇస్తే పోతుందా లేదా, స్ట్రక్ అయిపోతుందా, ఫెయిల్ అయిపోతుందా, ఎన్నో రకాలుగా ఎల్ఐసికి కూడా దాని గురించి ఆలోచనలు ఉంటాయి. అదంతా పాస్ అయిన తర్వాతనే దానికి ఒక షేప్ ఇచ్చి దానికి మళ్ళీ ఏం పేరు పెడితే మూవ్ అవుతుంది, అవన్నీ కలిపి ఏ రోజున లాంచ్ చేస్తే బాగుపడతాం అనేది కూడా ఆలోచించి తర్వాతనే లాంచ్ చేసేది. ఇంతంతా ఆలోచించిన వాళ్ళకి వేరేవి కూడా అన్నీ ఆలోచించుంటారు. దీనికి ప్రీమియం ఎక్కువనా, తక్కువనా, గ్యారంటీ ఎడిషన్స్ బాగుంటుందా లేదా, ఇలాంటి ప్రోడక్ట్ మార్కెట్లో వేరే ఏదైనా ఉన్నాయా, దానికి దీనికి కాంపిటీషన్ పడితే మన ఏజెంట్లు చెప్పగలరా, మనం దీనివల్ల మనం సక్సెస్ పొందుతామా, ఎల్ఐసికి ప్రాఫిట్ వస్తుందా, పాలసీ హోల్డర్ది నమ్మకం వస్తుందా, ఇవన్నీ కూడా ఆలోచించనే మరి ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేసి ఉంటారు. రెండోది, కొంతమంది అన్నారు సార్ ఇది కస్టమర్కి కన్విన్స్ చేయడం అంత కష్టమే, అంతేం ఉండదని. కొంతమంది అయితే చాలా బాగుంది సార్, సెకండ్ ఇయర్ నుంచినే డబ్బులు వస్తున్నాయి. మూడోది, సార్ ఇది మళ్ళీ లేడీస్కి మాత్రమే కదా. సో ఇవన్నీ కూడా నేను కొద్దిగా మీకు క్లారిటీ ఇస్తాను ఈరోజు. ఎందుకు వీటికి అన్నీ కూడా ఏంటి స్ట్రాంగ్ రీజన్ ఇలాంటి చెయ్యాలంటే ఎందుకు అనేది. ఎందుకు అంటే ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్కి మెయిన్ ఉన్న మ్యాటర్ మీకు చెప్పేస్తాను. ప్రీమియం ఎక్కువ. దాని వెనుక ఎంత పెద్ద సీక్రెట్ ఉంది తెలుసా? ప్రీమియం ఎక్కువ అనడానికి చాలా పెద్ద సీక్రెట్ ఉంది. రెండోది, వై ఓన్లీ లేడీస్, ఫీమేల్కి మాత్రమే ఎందుకు ఇచ్చారు అంటే సగం మార్కెట్ మనం కవర్ చేయలేము కదా, ఎందుకంటే మేల్ లైఫ్కి ఇవ్వలేము. వై దే డూ ఫర్ ఓన్లీ లేడీస్. రెండోది, ఇంత డబ్బు పెడితే డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి అనేది. ఫ్రెండ్స్, భారతదేశంలో ఈరోజు జరుగుతున్న పరిస్థితి మీరు వింటే ఆశ్చర్యపడతారు మీరు అందరు కూడా. ఏం లేదు, ఒక సింపుల్ అయిన ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. మొన్న దసరా పండగ నుంచి దీపావళి పండగ వరకు, మార్కెట్లో జరిగిన టర్నోవర్ అంతా మీరు వింటే ఆశ్చర్యపడతారు. ఆ టర్నోవర్లో 80% బంగారు కొనడానికనే డబ్బులు ఖర్చు పెట్టారు జనాలు. బంగారు మాత్రమే, అబ్సల్యూట్ హైయెస్ట్ సేల్ బంగారు. రీసెంట్గా డెక్కన్ క్రానికల్లో వచ్చిన ఒక చిన్న ఆర్టికల్ మీకు అందరికీ చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, దేశవ్యాప్తంగా రీటైల్ మార్కెట్లో ఇప్పటి వరకు అత్యధికంగా 4.75 లక్ష కోట్లు టర్నోవర్ జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. 4.75 lakhs, 4,75,000 lakhs క్రోర్స్ టర్నోవర్ జరిగింది. ఎక్కడ? దీపావళి పండుగ. ఎప్పుడు వచ్చింది ఇది? October 14th, 2025 7:37 AM వచ్చిన మ్యాటర్. సరేనా? దివాళీ 2025 సేల్స్ హిట్స్ 6.05 lakh crore. 87% ఆఫ్ కన్జ్యూమర్స్ చూజ్ ఇండియన్ మేడ్ ప్రోడక్ట్. ఎవరు చెప్పారు? కన్ఫెడరేషన్ ఆఫ్, చూడండి కంప్లీట్గా ఆల్ ఇండియా ట్రేడర్స్ compromised of 5.4 lakh crores in goods, 65,000 crores in services, marking the highest ever Diwali business in India's trading history. ఇంతవరకు కనిపించిందా అందరికి? ఓకే,
చూసారా, ఇంతవరకు ఇండియన్ హిస్టరీలోనే లేదు దీపావళి పండక్కి ఇంత పెద్దగా అయిన సేల్. అంతే, జనాల దగ్గర ఎంత డబ్బు ఉంది మనం ఫీల్ అవుతున్నాము. కొంతమందికి మాట్లాడితే లేదు సార్ మార్కెట్ డల్ ఉంది, మార్కెట్ చాలా టైట్ ఉంది, ఎవరి దగ్గర డబ్బులు లేవంటున్నారని. సార్ డబ్బు ఉన్న చోట పోవాలి, డబ్బు లేని చోట కాదు. సింపుల్ అండర్లైన్ చేసి చెప్తున్నాను నేను. అవును, కొన్ని చోట్ల డబ్బులు ఉండవు, నేను కూడా అక్సెప్ట్ చేసుకుంటాను. డబ్బు ఉన్న చోటు వెళ్ళాలి. చెట్లు ఎక్కడ పెరుగుతాయి తెలుసా? ఎక్కడ నీళ్లు ఉంటాయి అక్కడ చెట్లు పెరుగుతాయి. ఎక్కడ నీళ్ళు లేవు అక్కడ ఎడారి ఉంటుంది. ఎడారికి వెళ్ళి మనము చెట్లు కానీ నీళ్లు కానీ వెతికితే న్యాచురల్గా దొరకదు. సో మన ఏజెంట్ మిత్రులకి అందరికీ నేను అడిగేది ఏమంటే, దీనికి ఒక చిన్న మార్పు మనం తెచ్చుకోవాలి. నీళ్ళున్న చోటుకి వెళ్ళాలి, అంటే డబ్బు ఉన్న చోటుకి వెళ్ళాలి మనం. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను, మీ 100% మీ మాట ఒప్పుకుంటాను నేను. అయితే ప్రూఫ్ మార్కెట్లో కనబడుతుంది కదా. ఇండియా హిస్టరీలోనే లేదు దీపావళి పండగ ఈసారి 6 lakh crores టర్న్ ఓవర్ అయింది. ఎప్పుడు? దసరా నుంచి దీపావళి పండగ లోపలికి. అంటే ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు మన వాళ్ళు. ఇక్కడ ఏం చేయాలి మనము? ఎస్, అందరికీ ఖర్చు పెట్టడం చాలా ఈజీ. నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే నెట్లో, మన జనాలకి డబ్బు ఖర్చులు పెట్టడం అంటే ఏం తెలుసా? లయబిలిటీని క్రియేట్ చేసుకోవడంలో ఎక్కువ ఖర్చు పెడతారు, అసెట్ క్రియేట్ చేసుకోవడంలో ఖర్చు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, కారు లోన్లో తీసుకుంటారు, ఇల్లు లోన్లో తీసుకుంటారు, బంగారు లోన్లో తీసుకుంటారు, వెహికల్ లోన్లో ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత ఈఎంఐ కల్చర్ బాగా పెరిగింది భారతదేశంలో. అప్పుల్ని చేసి కొనడంలో ఒక ఫ్యాషన్ అయింది. ఎందువలన? బికాజ్ వాళ్ళకి జీతాలు వస్తాయి అనేది గ్యారంటీ ఉంది. ఆ జీతాల వలన ఎక్కువ జీతాలు వస్తున్నాయి. ఆ ఎక్కువ జీతాలు వచ్చిన తర్వాత ఎక్కువ డబ్బుని ఏం చేయాలి? అది ఖర్చు పెట్టుకోకుండా దాన్ని ఈఎంఐకి కమిట్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరినైనా అడగండి, ఈఎంఐ 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 అంటారు. ఏ ట్రేడ్ అయినా, ఎక్కడ అంగడ్లైనా, ఏదైనా ఈరోజు ఈఎంఐలా దొరుకుతుంది. అమెజాన్లో చిన్నది ఏదైనా ప్రోడక్ట్ కొనండి, ఆప్షన్ ఇచ్చేస్తుంది. అది ఈఎంఐలో కావాల్సింటే కొనొచ్చు. మీరు 6 ఈఎంఐ, 12 ఈఎంఐ, 24 ఈఎంఐలో కొనొచ్చు వస్తుంది. మీరు ఏదైనా క్రెడిట్ కార్డులో కొన్నారంటే కొన్ని రోజులకనే ఎస్ఎంఎస్ వస్తుంది, దీన్ని కావాల్సింటే మీరు ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే అప్పులతో కొనడము ఇట్ హస్ బికమ్ ఎ ఫ్యాషన్. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మంచి విషయం చెప్తాను నేను మీకు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, మన ఎల్ఐసి పాలసీ ప్రతి ఒక్కటి ఈఎంఐయే కదా? హలో, ఎస్ ఆర్ నో? మేము కూడా ఈఎంఐనే ఇస్తున్నాము, వడ్డీ లేకుండా ఇస్తున్నాం మనం. హలో, ఎస్ ఆర్ నో? అక్కడ మీరు ఆ వడ్డీతో కొనాలి, ఈఎంఐతో కొనాలంటే వాళ్ళకి ఇన్కమ్ ప్రూఫ్ ఇవ్వాలి, వాళ్ళకి ఏదన్నా మార్టిగేజ్ ఇవ్వాలి, లేకుంటే ఏదన్నా అండర్టేకింగ్ ఇవ్వాలి. ఎల్ఐసిలో ఏమీ ఇచ్చే అవసరమే లేదే, ఏం అవసరం లేదు. సో ఫ్రెండ్స్, అక్కడ ఇప్పుడు కల్చర్, ఈఎంఐ కల్చర్ ఏం వస్తుంది? మనం ఈఎంఐలోనే ఉన్నాం ఆల్రెడీ. అయితే మనది ఎలాంటి డ్యామేజ్ చెయ్యకుండా ఉన్న ఈఎంఐ, అక్కడ ఈఎంఐ కట్టకపోతే రకరకాలుగా డ్యామేజెస్ అవుతాయి, రకరకాలుగా డ్యామేజెస్ అవుతాయి. అక్కడ కొనేవన్నీ లయబిలిటీ, ఎల్ఐసిలో ఈఎంఐలో కొంటే అసెట్ క్రియేట్ అవుతుంది, రేపు కష్టాలకి మిమ్మల్ని కాపాడుతుంది. రేపు అది కలిసి 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 పెద్దగా డబ్బు వస్తుంది, అసెట్ క్రియేట్ అవుతుంది. ఆ అసెట్తో ఇంకొక అసెట్ కొనచ్చు మీరు. ఎప్పటికీ లయబిలిటీ, ఎల్ఐసిలో ఉన్న ఈఎంఐ ఎప్పటికీ మీకు టెన్షన్ పెట్టదు. మీకు ఏదైనా ప్రమాదం అయితే మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది. మన ఈఎంఐ కల్చర్ ఇలా ఉంది. ఓకే, ఇది మనం అర్థం చేసుకునే ఒక ఇంపార్టెంట్ అయిన మ్యాటర్. ఫ్రెండ్స్, రెండోది, మీరు ఈ యొక్క ప్రోడక్ట్లో మీరు చూసినట్టయితే ఇది ఓన్లీ లేడీ లైఫ్కి ఇచ్చారు. నేను జస్ట్ ఈరోజు మార్నింగే నేను స్టడీ చేస్తుంటే ఓన్లీ తెలంగాణలో
తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఎవరన్నా అంటే మీకు చెప్తాను, తెలంగాణలో మాత్రమే 10 లక్షల మంది ఐటీ సెగ్మెంట్లో పనిచేస్తున్నారు. అందులో 2,40,000 విమెన్ ఎంప్లాయీస్ ఉన్నారట. 2,40,000 లేడీ ఎంప్లాయీస్ తెలంగాణలో పనిచేస్తున్నారు. ఎక్కడ? గవర్నమెంట్లో కాదు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నారు. 2,40,000లో మనకి ఎంతమంది కావాలండి? హౌ మెనీ యూ వాంట్? వెరీ ఫ్యూ. అయితే ఐటీ సెగ్మెంట్ మాత్రమే చెప్తున్నాను. అది కాకుండా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, దీంట్లో తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ లైక్ లాయర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, ఎన్నో రకాలుగా ప్రొఫెషనల్స్ ఉన్నారు. వీళ్ళెంతమంది విమెన్ ఉన్నారు? సో పర్టిక్యులర్గా విమెన్ సెగ్మెంట్ని ఫోకస్ చేయడానికి ఎల్ఐసి మరొక పెద్దగా ఒక ప్రాజెక్ట్ తీసుకుంది ఇప్పుడు. వై? బికాజ్ మనం ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చినప్పుడు ఇంటి పెద్ద ఆయనకి ఇస్తున్నాం, దట్ ఈస్ మగవాళ్ళు. సో వీఆర్ మోస్ట్లీ మగవాళ్ళని ఎక్కువ ఇన్సూర్ చేస్తున్నాము, ఆడవాళ్ళని సెకండరీ బడ్జెట్ వీలైతే మాత్రమే చేసుకుంటున్నాం మనం. సో మేజర్ విమెన్ సెగ్మెంట్ని అంత ఫోకస్ చేయలేదు. అయితే ఈ రోజులో 2,40,000 రూపీస్ ప్రైవేట్లో ఉన్నారంటే వాళ్ళు మనం స్పెషలీ ఫోకస్ చేస్తే ఈ రోజుల్లో మీరు చూడొచ్చు, ఎన్నో కంపెనీల్లో విమెన్ సిఇఓస్ ఉన్నారు. చాలా కంపెనీస్ సిఇఓస్లు ఉన్నారు. లేటెస్ట్ ఒక రిసర్చ్ ప్రకారంగా ఏ ఒక సంస్థలో లేడీ సిఇఓ ఉన్నారు, అక్కడ ఎంప్లాయీస్ కంటిన్యూయేషన్ ఎక్కువ ఉందట. అంటే అందులో రిజిగ్నేషన్స్ తక్కువ వస్తాయట. అంటే సంస్థ ఒక లేడీ సిఇఓని ప్రిఫర్ చేస్తున్నారు. అంటే లేడీస్ ఎంతమంది సంపాదన చేస్తున్నారు? ఇక్కడ 2 విషయాలు. లేడీస్కి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కావాలి, రెండోది లేడీస్కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, లేడీస్కి సపరేట్గా ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియో కావాలి. బట్ ఎక్కువ మనం మగవాళ్ళకి చేస్తున్నాం. ఆ లేడీస్ కూడా మగవాళ్ళకే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, తన పేర్లో ఏం లేదు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో లేడీస్కి ఉన్న కొన్ని మంచి విషయాలు చెప్తాను, కొన్ని వాళ్ళ బాధలు కూడా చెప్తాను. మీరు రీసెంట్గా మనమందరూ కూడా కోవిడ్ చూసాము. కోవిడ్ పీరియడ్లో ఈ ఫిగర్ మీరు వింటే నమ్మరు. కోవిడ్ పీరియడ్లో ఆల్ ఇండియాలో టోటలీ 10 లక్షలు 10 lakhs అప్లికేషన్ ఫర్ డైవర్స్ ఫైల్ అయ్యిందట. 10 లక్షల కేసులు కోవిడ్ పీరియడ్లో. ఎప్పుడు? లాక్డౌన్ పీరియడ్లో. సో చూసారా లేడీస్కి ఉన్న ఇన్సెక్యూరిటీ? ఈ రోజుల్లో ఉన్న డైవర్స్ కేసెస్ ఎలా ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఎన్ని ఉన్నాయి, డెజర్టింగ్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక విమెన్ సెగ్మెంట్కి సమాజంలో ఇన్సెక్యూరిటీ ఉంది. ఎక్కడ? రిలేషన్షిప్ ఇన్సెక్యూరిటీ ఉంది. ఎప్పుడు రిలేషన్షిప్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది? వన్ అండ్ ఓన్లీ ఫైనాన్షియల్ సపోర్ట్ మాత్రమే వాళ్ళకి భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. ఈ ఒక ప్రోడక్ట్ ఈరోజు మనము ఆలోచించినట్టయితే ఈ ప్రోడక్ట్ చాలా బాగా ఈ విమెన్ సెగ్మెంట్ని అడ్రస్ చేయడానికి, ఈ విమెన్ సెగ్మెంట్ని కాపాడడానికి, విమెన్ సెగ్మెంట్ని సంరక్షించడానికి, ఈ సమాజంలో ఉన్న కొన్ని వీక్నెసెస్ వలన ఈ ఒక ప్రోడక్ట్, అది పేరు లక్ష్మితో చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేశారు. ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ మ్యాటర్ మీకు చెప్పాలంటే, మన భారతదేశంలో ఆడవాళ్ళకి పుట్టినప్పటి నుంచి ఒక యాటిట్యూడ్ ఉంటుంది, వాళ్ళకు ఒక ప్రాక్టీస్ ఉంటుంది, వాళ్ళకు ఒక హ్యాబిట్ ఉంటుంది. అదేమంటే 100 రూపాయలు వాళ్ళ చేతికిస్తే 80 రూపాయలు దాచిపెట్టుకుని 20 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు.
అది వాళ్ళ థింకింగే అలా. ఎవరు కూడా 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఖర్చు పెట్టింది నేను ఇంతవరకు చాలా తక్కువ చూసింది. వాళ్ళ హ్యాబిట్ అలా. అలాంటిది ఈరోజు ఒక బ్యాంక్‌లో గానీ, ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో గానీ పనిచేసి 2, 3 లక్షల రూపాయలు సంపాదన వచ్చేటుంటే, వాళ్ళు అలాంటి దాచిపెట్టే ఒక యాటిట్యూడ్‌ని మనము సపోర్ట్ చేయాలంటే, వాళ్ళకి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఏదైనా ఒకటి సేఫ్‌గా ఉన్నది. జనరల్లీ లేడీస్ మ్యూచువల్ ఫండ్ గానీ, మరొకటి గానీ రిస్క్ తీసుకునేంత వాళ్ళకి యాటిట్యూడ్ లేదు. వాళ్ళకి ఏది లేదు. వడ్డీ లేకున్నా కూడా వాళ్ళు చూసారా? డబ్బులు ఎక్కడ పెడతారు చెప్పండి? మీరందరూ కొద్దిగా మీ యొక్క అనుభవంతో నా మాట ఒప్పుకుంటారనుకుంటా. ఇంట్లో కూడా డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర బీరువాలో చీరల మధ్య, లేకుంటే వంటగదిలో ఏదన్నా డబ్బాలో ఇలాంటి చోట దాచిపెట్టిండేది ఎక్కువ వాళ్ళు. లేకుంటే ఏదైనా బాక్స్‌లో గానీ, అవును పప్పు డబ్బాలో గానీ, ఇలాంటిది దాచిపెట్టేది వాళ్ళది ఒక ఇది. అయితే వాళ్ళ మంచితనం చెప్తాను నేను. రేపు ఇంట్లో తన భర్తకి ఏదైనా ఒక ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఈ డబ్బాలో ఉన్న డబ్బులే తీసి వాళ్ళని కాపాడతారు కూడా ఆడవాళ్ళు. దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ అవర్ కంట్రీ. దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ అవర్ కంట్రీ. అలాంటిది వాళ్ళు జాబ్‌కి జాయిన్ అయ్యారంటే కూడా అది వదలదు. అది అలాగే కంటిన్యూ అవుతుంది. వాళ్ళ దగ్గర బంగారు ఇవ్వండి జాగ్రత్తగా కాపాడుకుంటారు. డబ్బు ఇవ్వండి జాగ్రత్తగా కాపాడుకుంటారు. సో, అలాంటి వాళ్ళ జాగ్రత్తని వాళ్ళ కష్టపడి సంపాదించిన డబ్బైతే పూర్తిగా దాచిపెట్టడానికి కూడా తయారుంటారు. ఒకటి. రెండోది ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని చాలా అనిపిస్తుంది. ఇక్కడ నేను ఒకరిని అనడము, ఇంకొకరిని సపోర్ట్ చేయడం ఇది ఉద్దేశ్యం కాదు. ఈరోజు మన ప్రోడక్ట్‌కి రియల్‌గా సమాజంలో ఎక్కడ ప్లేస్‌మెంట్ చేయాలి దాన్ని ప్రూవ్ చేయడానికి నేను చెప్తున్నానే తప్ప ఇంకా వేరే ఏం ఉద్దేశ్యం లేదు. మోస్ట్ ఆఫ్ ది ఆడవాళ్ళు చూడండి ఒకే ఒక కంప్లెయింట్. మా ఆయన అడిగితే డబ్బులివ్వడు. అడిగినా కూడా తక్కువ ఇస్తాడు. ఫ్రీడమ్ లేదు ఖర్చు పెట్టడానికి. హలో! యెస్ ఆర్ నో? మోస్ట్ ఆఫ్ ది ఆడవాళ్ళది కంప్లెయింట్ ఉండనే ఉంటుంది. అయితే నో బ్యాడ్ ఇంటెన్షన్ కాదు. వాస్తవంగా చెప్తాను. సో, వాళ్ళకి నాదే అని ఒక డబ్బుండాలి. అందువల్లనే ఈరోజు ఆడవాళ్ళు ఎక్కువ మంది జాబ్‌కెళ్తున్నది. నాదే అని ఒక డబ్బుండాలనేది. అంటే ఇండిపెండెంట్‌గా నాకు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనే వాళ్ళకి ఉద్దేశ్యం ఉంది. సో, అలాంటిది వాళ్ళు సంపాదించినప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ కోసము, రేపు మళ్ళీ అవసరమైతే దాచిపెట్టడానికి ఒక మంచి స్థలం అంటే ఇప్పుడున్న ఈ ఫంటాస్టిక్ ప్రొడక్ట్. ఫంటాస్టిక్ ప్రొడక్ట్. రెండోది ఫ్రెండ్స్, మన ప్రొడక్ట్‌లో ఉన్న స్పెషాలిటీ ఏమంటే ఇందులో సో మెనీ చాయిసెస్ ఉన్నాయి. ఆడవాళ్ళకి ఒక సైకాలజీ చెప్తాను. ఆడవాళ్ళలో కన్స్యూమర్ సైకాలజీ. ఈ ఆడవాళ్ళ కన్స్యూమర్ సైకాలజీ ఏమంటే, వాళ్ళకి ఏదన్నా కొనాలంటే ఒకటి చూసి ఒకటి కొనరు వాళ్ళు. కావాల్సుంటే మీరు ఎవరైనా అడ్రెస్ చేయండి. కావాల్సుంటే మీరే మీ ఇంటి ఆడవాళ్ళతో పాటు పర్చేజింగ్‌కెళ్ళండి. ఒక చోట ఒక ప్రోడక్ట్ తీసుకొని దాన్ని ఫైనలైజ్ చేయరు. ఒక 10 షాపులు తిరగాలి. ఒక 100 ఇది కలర్‌లు చూడాలి. అంత చూసినా కొన్నిసార్లు రిటర్న్ వస్తారు. ఏది బాలేదు, నాకిష్టం కాలేదని. ఎస్పెషల్లీ మన రీసెంట్‌గా దసరా పండగ గానీ, లేకుంటే దీపావళి పండగ గానీ, మీ ఇంట్లో ఏమన్నా బై ఎనీ ఛాన్స్ వాళ్ళకి డ్రెస్సులు కొనాలని మీరేమన్నా వెళ్ళింటే, చీరలు కొనాలని వెళ్ళింటే, బంగారు కొనాలని మీరు వెళ్ళింటే, వాళ్ళు ఒకే ఒక షాప్‌లో ఒకే ఒక ప్రోడక్ట్‌తో వాళ్ళు కన్విన్స్ కారు. ఉన్న షోకేస్‌లో ఉన్న చీరలన్నీ దింపేస్తారు. అన్నీ దింపి కూడా కొన్నా కొనొచ్చు, అయినా కూడా పక్క షాప్‌కి కూడా వెళ్ళొచ్చు. అంటే వాళ్ళకి చాయిస్ కావాలి. అంటే ది బెస్ట్ వన్ కొనాలి వాళ్ళకి. వాళ్ళకి సమాధానం కాకపోతే కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు కొనరు. నాకీ కలర్ నచ్చలేదు. నేను లేదు. నేను వేరే షాప్‌కెళ్దాం రా. మీకి టైర్డ్ అయిపోవాలి. ఏదో ఒకటి కొనేయి. మళ్ళీ ఇంకేంటి మళ్ళీ ఇంకొక షాపా? ఇలాంటివి ఉంటాయి. అంటే కన్స్యూమర్ సైకాలజీ ఏమంటే ఫీమేల్స్ ఆల్వేస్ వాంట్స్ చాయిసెస్. అలాంటిది గుర్తుపెట్టుకొని ఏమన్నా నాకు తెలీదు. మేబీ మన ఎల్ఐసి ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ టీమ్ అలా ఏమన్నా ప్లాన్ చేసి ఇన్ని రకాలుగా చాయిస్ పెట్టారా? ప్రొడక్ట్ గురించి మాట్లాడినప్పుడు మీకు ఇవన్నీ తెలుస్తాయి. నేను ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. ప్రొడక్ట్ మంచిదే అని నమ్మకం రావాలని నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను. ఎందుకంటే ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకోవాలి. ఇలాంటిది మనం చూసినప్పుడు కొన్ని వేస్టేజెస్ అవుతాయి.
ఇప్పుడు ఒక ఒక అంగడికి వెళ్ళినప్పుడు ఉన్న చీరలన్నీ చూసిన తర్వాత ఏది కొనకుండా కూడా వస్తాడు. అయితే అక్కడ ఆ సేల్స్‌మన్ ఉన్నవాడు ఎంత ఓర్పికతో మళ్ళీ అంతా మడత పెట్టి లోపల పెడతాడు. వేస్టేజ్, చాలా వేస్టేజ్ ఎళ్తాయి. అయితే ఈ రోజుల్లో ఒక కిరాణా షాప్ కింద ఎక్కువ సూపర్ బజార్‌లో ఎందుకెళ్తారు మనోళ్ళు కొనడానికి? ఓన్లీ వన్ రీజన్, అక్కడ మనకి చాయిస్ ఉంటాయి. ఏదైనా కొనొచ్చు. కొనకుండా కూడా ఎంప్టీ హ్యాండెడ్ బయటకొచ్చినా ఎవరు అడగరు. అక్కడ మీరు చూసారా? వందల కొద్దీ ఐటెమ్స్ ఉంటాయి. మీరు తీసుకునేది ఒకే ఒక ఐటెమ్. కొన్నిసార్లు వెళ్లి ఒకే ఊరికి 1/2 లీటర్ పాలు తీసుకొస్తారు. అయితే ఫుల్ షాప్ అంతా తిరిగి సూపర్ బజార్ అంతా తిరిగి వస్తారు. ఏది కొన్నారు. అయితే ఆ ప్రోడక్ట్ పెట్టినవాడు ఇన్ని ప్రొడక్ట్స్ పెట్టాడంటే ఆ 1/2 లీటర్ పాలు కొనాలంటే అన్ని ప్రొడక్ట్స్ కంటికి పెడితే 1/2 లీటర్ పాలు కొనడానికి ఇక్కడే వస్తారు. హలో! చాయిస్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళొచ్చేది. చాయిస్ ఇవ్వకపోతే అందుకే సూపర్ బజార్ భారతదేశంలో అంత సక్సెస్ పొందుతా ఉంది. వై? బికాస్ ఆఫ్ చాయిస్. అలాంటి చాయిస్ ఈరోజు మన ప్రోడక్ట్‌లో ఎల్ఐసి చాలా చక్కగా ఇచ్చారు వాళ్ళు. అండ్ అనదర్ కన్స్యూమర్ సైకాలజీ ఏం చేశారంటే, పే లెస్ అండ్ గెట్ మోర్. ఫ్రెండ్స్, కన్స్యూమర్ సైకాలజీ గానీ, ఈవెన్ మనం కూడా, మీరు కూడా అంతే. ఒక ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో అయితే మోండా బజార్‌కెళ్తే అక్కడ కూరగాయలు అమ్ముతూనే ఉంటారు. ఎక్కడ తక్కువ దొరుకుతుంది అది కొనడానికి ఇష్టపడతారు ఏ కన్స్యూమర్ అయినా. ఏ కన్స్యూమర్ అయినా సైకాలజీ తక్కువ దొరికితే కొంటారు. ఎందుకు? అక్కడ తక్కువ దొరుకుతుందని కాదు. తక్కువ డబ్బుతో ఎక్కువ దొరుకుతుంది అనే సైకాలజీ ఎప్పుడు కూడా కస్టమర్ హిట్ అవుతుంది. దట్ ఈస్ వై పీపీటీ ఇందులో ఏం చేశారు? 7 ఇయర్సే పే చేయి. 25 ఇయర్స్ పాలిసీ అయినా 7 ఇయర్సే పే చేయి. 7 ఇయర్సే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ జీవన్ ఉత్సవ్‌లో అయితే ఎన్ని సంవత్సరం ప్రీమియం కడతారో అన్ని సంవత్సరం మాత్రమే గ్యారంటీడ్ ఎడిషన్. అయితే ఇక్కడ 7 ఇయర్స్ మీరు పేమెంట్ చేసిన 25 సంవత్సరాల వరకు గ్యారంటీడ్ ఎడిషన్ దొరుకుతుంది. అంటే కన్స్యూమర్‌కి ఏమైంది ఇక్కడ? నేను 7 సంవత్సరాలే ఇచ్చినా ఇంకా నాకు 18 సంవత్సరాలు నాకు ఎక్కువ దొరుకుతుంది అనే సైకాలజీ అక్కడేమవుతుంది? క్లిక్ అయిపోతుంది ఒప్పుకోవడానికి. ఫ్రెండ్, దీస్ ఆర్ ది ఐటమ్స్ విచ్ యూ హావ్ టు హైలైట్ ఇఫ్ యూ వాంట్ టు సెల్ బీమా లక్ష్మి. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ థింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఈ ప్రోడక్ట్లో మనకందరికీ ఒక ఇది చేయాలంటే ఈరోజు మనకి ప్రోడక్ట్లో చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి కొద్దిగా నవ్వొస్తుంది మీకు అందరికీ వినడానికి. ఫ్రెండ్స్, 28th సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 1 దాకా, ఇది డెక్కన్ క్రానికల్లో వచ్చిన మాట మీకు చెప్తున్నాను. డెక్కన్ క్రానికల్లో వచ్చిన మాట. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 లోపల ఈ 4 రోజుల్లో తెలంగాణలో 1000 కోట్ల లిక్కర్ సేల్ అయింది. హలో! 4 డేస్‌లో 1000 crores లిక్కర్ సేల్ అయింది. లిక్కర్ అంటే కాస్మోపాలిటన్, అంటే పెద్ద నగరాల్లో కానీ పల్లెటూరులో కానీ అన్నీ కలిపితే 1000 కోట్ల సేల్ అయింది. అండ్ మనం చెప్తున్నాం డబ్బులు లేవని. హలో! ఇది డెక్కన్ క్రానికల్లో వచ్చిన మాట నేను మీకు చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, దీని మధ్యలో నేను ఏం చెప్తున్నానంటే ఇవన్నీ కూడా నేను మీకు చెప్తున్నాను, మార్కెట్లో డబ్బులున్నాయి. అండ్ మంచి సెగ్మెంట్, విమెన్ సెగ్మెంట్ ఓపెన్ చేశారు. అంతేకాకుండా మనకి డిసెంబర్, మార్చ్ దగ్గరలో ఉన్నప్పుడు ఇది లాంచ్ చేసింది. చాలా అద్భుతంగా ఉంది. మంచి టైమింగు, మంచి ప్రోడక్టు, ఒక కొత్త ప్రాస్పెక్టింగ్ ఏరియా, మనం టచ్ చేయకుండా పెట్టుకున్న ఏరియా. ఇంకా మీ అందరికీ ఒక మాట అడుగుతాను. నాకు ఈ చాట్ బాక్స్లో మీరు రిప్లై ఇవ్వండి. మీరు చెప్పండి, మగవాళ్ళని కన్విన్స్ చేయడం ఈజీనా, ఆడవాళ్ళని కన్విన్స్ చేయడం ఈజీనా? హలో! రిప్లై ఇవ్వండి. విచ్ ఈజ్ ఈజీ? కదా?
ఇంకా దీనికిన్నా మన ఎల్ఐసి ఇంకా దీనికిన్నా సపోర్ట్ ఇంకేమన్నా ఇవ్వగలదా? ఎంత ఈజీగా ఉంది. హలో, చాలా ఈజీగా ఉంది కదా. యా, కొంతమంది జెంట్స్ని యాక్సెప్ట్ చేయడం ఉంటారులేండి, నేను లేదన్న, ఎక్సెప్షన్స్ ఉంటాయి. అయితే జనరలీ మనం తీసుకుంటే లేడీస్ని ఒప్పించడం చాలా ఈజీ, చాలా కంఫర్టబుల్. అది కూడా ఎడ్యుకేటెడ్స్. బ్యాంక్స్లో ఎంతమంది ఉన్నారు, గవర్నమెంట్లో ఎంతమంది ఉన్నారు, ప్రైవేట్ కంపెనీస్లో ఎంతమంది ఉన్నారు. ఇది ఇంకొక మంచి గుడ్ న్యూస్ ఇవ్వగలనంటే, ఇంకో గుడ్ న్యూస్ నేను ఇవ్వగలనంటే ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న లేడీ ఏజెంట్స్ ఎవరెలా ఉన్నారు, ప్లస్ రీసెంట్గా జాయిన్ అయిన బిమాసకి ఏజెంట్స్ ఎంతమంది ఉన్నారు, మీ అందరికీ స్పెషల్ గిఫ్ట్ లాంటిది. వై? కంపేర్ టు మేల్ ఏజెంట్స్, లేడీ ఏజెంట్స్కి మరొక లేడీని కలవడానికి కొద్దిగా ఈజీ. ఒప్పుకుంటారా? ఒక లేడీ మరొక లేడీని మాట్లాడడము, ఒక లేడీని ఇంకొక లేడీని వెళ్ళి అప్రోచ్ చేయడము, వాళ్ళ ఇంటికైనా వెళ్ళడము, ఆఫీస్కైనా వెళ్ళడము, డిస్కస్ చేయడము, ఇవన్నీ కూడా తగుమట్టుగా వాళ్ళకి ఈజీ అని నా అభిప్రాయం. అది కూడా మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. అంటే మగవాళ్ళ వల్ల కాదు అని కాదు, ఇది ఒక అడ్వాంటేజ్ అని నేను చెప్తాను. మగవాళ్ళు కూడా చేయగలుగుతారు, అయితే ఇది కొద్దిగా ఈజీ అని నాకు అనిపిస్తుంది. సరేనా? సో ఫ్రెండ్స్, ఈ ఒక ప్రోడక్ట్ గురించి మనం అందరూ కూడా కొద్దిగా డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎంతవరకు డబ్బులు ఉన్నాయంటే, రీసెంట్గా ఐఫోన్ అనే ఒక కొత్త మోడల్ రిలీజ్ అయింది. మీలో కూడా ఎవరైనా తీసుకో ఉండొచ్చేమో. ఐఫోన్ అనేది 1,00,000 చిల్లర ఆ ఒక ఫోను. దాన్ని కొనడానికి ఏ రోజు రిలీజ్ అవుతుంది, వెనకటి రోజు 2 గంటలు, రాత్రి 2 గంటలకే ఆ అంగడి ముందర క్యూ నిల్చుకున్న వాళ్ళు. ఐ విల్ షో యూ ఆల్సో మీకు అందరికి. చూడండి ఎంతమంది ఉన్నారు క్యూలో ఐఫోన్ కొనడానికి. రాత్రంతా అక్కడే నిలుచుకున్నారు. కెన్ యూ సీ దిస్? ఎక్కడా కాదు, మన దేశంలోనే. సో ఇది మన కండిషన్. ఈరోజు ప్రోడక్ట్ని మనము ప్లేస్మెంట్ చేయాలి. లాస్ట్గా ఇంకో మాట చెప్పేసి నేను ప్రోడక్ట్ ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, మనకి ఈ 66 ఇయర్స్ ఆఫ్ ఎల్ఐసి జర్నీలో, అందులో 40-45 సంవత్సరాలు మనకి మొనాపొలీగా మనం అందరూ కూడా చాలా బాగా మార్కెట్లో ఉన్నాం, కంఫర్టబుల్గా ఉన్నాం, ఎవ్వరు లేరు అక్కపక్కలో. మనం చేసింది బాగా చేసుకున్నాము, అండ్ అక్కడ ఇన్నోవేషన్ అనేది ఎక్కడ అంత పెద్దగా కనపడలేదు. అలా అయిపోయి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనం కూడా పోటీ పడలేదు. నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ, ప్రొఫెషనలిజం ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ, కొత్త విషయాలు ఎక్స్పెరిమెంట్ చేయడానికి కానీ మనం ప్రయత్నించలేదు. సో లర్నింగ్ వాజ్ వెరీ స్లో ప్రాసెస్. అయితే ఇప్పుడు మీరు చూసారంటే, గతం ఒక 10 ఇయర్స్ లోపల ఇన్సూరెన్స్ మార్కెట్ అనేది ఏం స్పీడ్ వెళ్తూ ఉందంటే, ఎన్ని రకాలుగా ఇంప్రూవ్మెంట్లు వస్తున్నాయి. ప్రోడక్ట్లో ఇంప్రూవ్మెంట్ వస్తున్నాయి, ఎల్ఐసిలో ఇంప్రూవ్మెంట్ వస్తున్నాయి, మార్కెట్లో ఇంప్రూవ్మెంట్ వస్తున్నాయి, టూల్స్లో ఇంప్రూవ్మెంట్ వస్తున్నాయి, కాంపిటేటివ్ ప్రోడక్ట్స్లో ఇంప్రూవ్మెంట్ వస్తున్నాయి. మనతో పాటు పోటీ పడడానికి కాంపిటేటర్స్ రెడీగా ఉన్నారు. మీరు ఈసారి చూసారంటే 2-3 కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ మన లెవెల్కి వచ్చేసారు ఆల్రెడీ. కొన్ని ప్రోడక్ట్స్లో టోటల్ వాళ్ళ టర్న్ ఓవర్ మన లెవెల్, కొన్ని ప్రోడక్ట్స్లో మన లెవెల్కి వచ్చారు. కొంతమంది మాకినా కాస్త ఒక అడుగు ముందుకెళ్ళారు. మంచిదే, ఫైట్ చేయడానికి ఉత్సాహం బాగానే ఉంటుంది. అయితే ఇంతవరకు మనకి ఇలాంటి పోటీ లేదు, హ్యాపీగా ఉండిపోయాము. బట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన అందరికీ కూడా ఒక ఛాలెంజ్ ఉంది. ఏంటది అంటే, అప్గ్రేడింగ్ ఈజ్ కంపల్సరీ. అప్గ్రేడింగ్ ఇస్ టూ కంపల్సరీ. మనమందరూ కూడా ఖచ్చితంగా రకరకాలుగా ఇంప్రూవ్డ్ నాలెడ్జ్, ఇంప్రూవ్డ్ సెల్లింగ్ కెపాసిటీ, ఇంప్రూవ్డ్ టూల్స్
వీ హ్యావ్ టు లర్న్. మనందరికీ చాలా ఇంపార్టెంట్ ఉంది. అందువలన అప్గ్రేడింగ్ అనేది చాలా ముఖ్యం, రైట్? సో విత్ దిస్ స్మాల్ ఇంట్రొడక్షన్ నేను ఈరోజు మన కొత్త ప్రోడక్ట్ భీమా లక్ష్మి గురించి ప్రెసెంటేషన్కి వెళ్దాం. ఆర్ యు ఆల్ రెడీ? ఎస్, నో? ఆర్ యు ఆల్ రెడీ? షిల్ వి స్టార్ట్? గ్రేట్, ఫంటాస్టిక్. So friends, today it is భీమా లక్ష్మి. ఒకసారి మనమందరూ కూడా సంతోషంగా చప్పట్లు కొడుతూ లక్ష్మిని ఆహ్వానిస్తామా? ఒకసారి ఫ్రెండ్స్, లెట్స్ ఆల్ క్లాప్ టుడే. భీమా లక్ష్మిని మనమందరూ కూడా ఇన్వైట్ చేద్దాం. సెక్యూరింగ్ హర్ ఫ్యూచర్, ఎంపవరింగ్ హర్ డ్రీమ్స్. Introduction. Friend, this is a non-linked, non-participating individual saving plan. నాన్ లింక్డ్ అంటే ఏంటి? మార్కెట్కి ఎలాంటి లింక్ లేదు. లింక్ లేదంటే ఎలాంటి సెన్సెక్స్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ కానీ ఇవన్నీ లేదు. కాబట్టి అబ్సల్యూట్ సేఫ్టీ. ఆడవాళ్ళకి ఏం కావాలి? సేఫ్టీ కావాలి. అది ప్రూవ్ అవుతుంది. నాన్ పార్టిసిపేటింగ్ అంటే మన వేరే పాలసీలు ఉన్నట్టు లాభాలు వస్తే బోనస్ ఉంటాయి, లాభాలు ఎక్కువ వస్తే ఎక్కువ బోనస్ ఉంటాయి, తక్కువ వస్తే తక్కువ బోనస్ ఉంటాయి. అలాంటి అరేంజ్మెంట్ ఇందులో అవసరం లేదు. వచ్చినా రాకపోయినా ఇంత ఇస్తానంటే ఖచ్చితంగా అదే ఇవ్వబడుతుంది తప్ప ఇచ్చిన మాట మీద నిలబడమే ఈ ప్రోడక్ట్. తర్వాత సేవింగ్ ప్లాన్ అని చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడొస్తున్నాయి? ఇవన్నీ కూడా ఎల్ఐసి సర్క్యులర్లో ఉన్నమాట. ఇన్సూరెన్స్ ప్లాన్. తర్వాత చాలా బ్యూటిఫుల్ అయిన వర్డ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రతి ఒక్క పదం మీరు వింటే మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఏంటది? దిస్ ఈజ్ ఎ ఎండోమెంట్ ప్లాన్ అండ్ ఆల్సో మనీ బ్యాక్ ప్లాన్. రెండు రకాల. వేరేముంటుంది? ఐదర్ మనీ బ్యాక్ ఉంటుంది, లేకుంటే ఎండోమెంట్ ఉంటుంది. అయితే ఇందులో ఎండోమెంట్ ప్లాన్ కమ్ మనీ బ్యాక్ ప్లాన్ విత్ గ్యారంటీడ్ ఎడిషన్స్. అండ్ ఫార్ విమెన్ దిస్ ఈజ్ అ స్పెషాలిటీ ఇంట్రొడక్షన్. చాలా చక్కగా తయారు చేశారు. 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఎండోమెంట్, మనీ బ్యాక్, గ్యారంటీడ్ ఎడిషన్. ఎవరికి? ఆడవాళ్ళకు మాత్రమే. ప్రీమియం పేమెంట్స్ ఎలా ఉంటాయి చూడండి. నేను చెప్పాను కదా, చాయిస్. ఆడవాళ్ళకి చాయిస్ ఇష్టం అని ఇక్కడ కనబడుతుంది చూడండి. 9 రకాలుగా మీరు పేమెంట్ చేయడానికి మీకు చాయిస్ ఇస్తున్నాను. ఏంటది? 7 నుంచి 15 ఏదైనా చూస్ చేసుకో, నీ ఇష్టం. అండ్ చూస్ చేసుకున్నది ఎవరు? ఎల్ఐసి చూస్ చేయదు, ఆడవాళ్ళు. మీరే చూస్ చేసుకోండి. అప్పుడే ఆడవాళ్ళకి హ్యాపీ. నేనే డిసైడ్ చేస్తాను, నువ్వు చెప్పకు. ఇప్పుడు అంగన్వాడి ఈ కలర్ తీసుకోమ్మా, బాగుంటుంది, నీ హైట్కి నీ కలర్కి అంటే వద్దండి, నాకు కావాల్సిందే తీసుకుంటా. ఆ ఫీమేల్ కల్చర్ ఏముంది, దానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. 9 రకాలుగా చాయిస్ ఉంది మీకు పాలసీ కొనడానికి, పేమెంట్ చేయడానికి. చూడండి, నేను కస్టమర్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాను, సర్క్యులర్లో అయిన వర్డ్స్ యూజ్ చేయరు. ఎందువలన? బికాస్ ఎల్ఐసిలో ఉన్నది టెక్నికల్ వర్డ్స్, మనకి లోపల ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కన్జ్యూమర్ లాంగ్వేజ్లోనే చెప్పాలి, వాళ్ళ భాషలోనే, వాళ్ళ పదాల్లోనే చెప్పాలి. ఇప్పుడు ప్రీమియము, తర్వాత పాలసీ, మెచ్యూరిటీ, డెఫర్మెంట్, ఇవన్నీ వాళ్ళకి చెప్తే పదం కరెక్ట్గా ఉన్నా కూడా వాళ్ళకి కనెక్ట్ కాదు.
కన్జ్యూమర్ లాంగ్వేజ్లో మనం మాట్లాడాలి. హూ ఇస్ ఎలిజిబుల్, ఎవరు కొనొచ్చు ఈ పాలసీని? ఫీమేల్ లైఫ్ ఓన్లీ. అండ్ వయసు ఎంత ఉండాలి? 18 నుంచి 50. 18 to 50 years ఉన్న వాళ్ళు దీన్ని కొనొచ్చు. ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. 18 years అంటే అప్పటికి వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ కావడానికి దగ్గరగా రెడీ ఉన్నారు. 18 to 50 yearsలో ఇక్కడ అన్మ్యారీడ్, మ్యారీడ్, మదర్స్, సపోర్ట్కి సిస్టర్స్ ఇంతమంది ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న మాట చెప్పదలుచుకుంటా. ఈ ఆడవాళ్ళు అనగానే సామాన్యంగా మీరు జస్ట్ ఫీమేల్ లైఫ్ అనుకోకండి. ఇక్కడ 18 to 50 years అంటే కూతురుగా ఉంటుంది, అక్క చెల్లిగా ఉంటుంది, వదిన, అమ్మ, కూతురు, కోడలు, మనవరాలు, వీళ్ళందరూ మన ప్రాస్పెక్ట్స్. హలో, ఫీమేల్ అంటే ఒక్కటి కాదు ఇది. సో తల్లిదండ్రులు కూతురికి రికమెండ్ చేయొచ్చు, తాతయ్య గారు మనవరాలకి దీన్ని రికమెండ్ చేయొచ్చు, అన్నయ్య చెల్లికి చేయొచ్చు, తమ్ముడు అక్కకి చేయొచ్చు, తల్లిదండ్రులు కూతురికి చేయొచ్చు, అత్తామామ కోడలికి చేయొచ్చు. ఎంతమంది! ఇవన్నీ కూడా ఎమోషనల్ రిలేషన్షిప్ వలన జరిగేది. నేను రీసెంట్గా ఒక వీడియో చేస్తూ ఉంటే చిన్న పాప నాన్న వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటూ ఉంటే నాన్న కొద్దిగా దెబ్బ తగలగానే ఆ చిన్న కూతురు ఎంత ఫీల్ అయిపోతుందో. అందుకే కింద రాశారు, నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఇలాంటి ఒక కూతురు ఉండాలి అని. హలో, ఇంటికి ఆడబిడ్డ ఉన్నప్పుడు ఇది చాలా స్పెషల్ ఫీలింగ్. హలో, ఎస్ఆర్ను ఎస్ఆర్ను ఆడబిడ్డ నాన్నకి ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటుంది. అందుకే ఈ ఒక రిలేషన్షిప్ని మన భీమాలక్ష్మికి మనము ఫౌండేషన్లా మనం మాట్లాడాలి. నాన్నగారికి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ పాలసీ. ఈ డెప్త్లో మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఎవరికి మనం రికమెండ్ చేయాలి? తాతయ్యకి మనవరాల గురించి. 18 years అంటే అక్కడి నుంచి ముందుకి ఇంకా పెళ్లి వయసు వచ్చినట్టే ఆల్మోస్ట్. మంచి గిఫ్ట్ ఇది. అమ్మ నాన్న కూతురికి గిఫ్ట్ ఇచ్చినట్టే, చాలా బాగుంటుంది. అన్నయ్య చెల్లెలు, తర్వాత అత్త మామ కోడల కోసము, కూతురు కోసము, వదిన కోసము, ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా రిలేషన్షిప్లో. అండ్ నెంబర్ 2 ఫ్రెండ్, మీరు ఏమైనా చెప్పండి, ఈ మాట అయితే ఖచ్చితంగా సహజం. అమ్మ నాన్న కొడుకు ఎలాగున్నా సంపాదిస్తాడులే అని ఎప్పుడు కూడా కూతురికైతే ఏమైనా చేయగలుగుతారు. ఈ సెంటిమెంట్ ఉందా లేదా? హలో, ఎస్ఆర్ నో? రియల్ ఇవన్నీ ఇండియన్ సైకాలజీ ఉంది. అందుకే భారతదేశంలో ఎల్ఐసి తయారు చేసినంత ప్లాన్ వెనక్కున్న సెంటిమెంట్ ఇంకెవరికి అర్థం కాదు, ఎల్ఐసికి అర్థమవుతుంది. అందుకే కొన్ని సంవత్సరాల ముందుగా ఎల్ఐసి బ్యూటిఫుల్ ట్యాగ్ లైన్ పెట్టారు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద వీ నో ఇండియా బెటర్ అని. హలో, భారతదేశం అంటే నాకు తెలుసురా అని ఎంత చక్కగా ఉన్న మాటలు. సో అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ కంపెనీ, మనం అందరూ కూడా ప్రౌడ్ ఫీల్ కావాల్సిన కంపెనీ, దిస్ గ్రేట్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. రైట్, ముందుకెళ్దాం. ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉందా? ఆర్ యు ఆల్ కంఫర్టబుల్? ఇఫ్ యు ఆర్ ఆల్ కంఫర్టబుల్, నాకు కింద మెసేజ్లో పెట్టండి ఎస్ అని, సో దట్ ఐ కెన్ కంటిన్యూ. వెరీ గుడ్. సో హౌ మచ్ మినిమం? ఇట్ ఈస్ 2 lakhs. సమ్ అష్యూర్డ్ మినిమం ఇట్ ఈస్ 2 lakhs, maximum unlimited. సో ఎవ్రీబడి ఆర్ కవర్డ్. అయితే 2 lakhs తర్వాత మీరు ఇంక్రీజ్ చేయాలంటే అట్ అ గ్యాప్ ఆఫ్ 10,000 మీరు ఇంక్రీజ్ చేయొచ్చు.
అంటే మీరు రూరల్ లెవెల్ నుంచి రిచ్ క్లాస్ దాకా యూ కెన్ కంఫర్టబుల్లీ గో వితౌట్ ఎనీ ఆబ్స్టకల్. ఎవరినైనా మీరు అప్రోచ్ చేయగలుగుతారు. ఫ్రెండ్స్, కొద్దిగా ఫాస్ట్ వెళ్తాను ఎందుకంటే ఈరోజు చెప్పేది చాలా ఉంది. మెచ్యూరిటీ బెనిఫిట్స్. మెచ్యూరిటీ ఏమొస్తుంది ఇందులో? బేసిక్ సమ్ అష్యూర్డ్ ప్లస్ అక్రూడ్ గ్యారంటీడ్ అడిషన్. సో బేసిక్ సమ్ అష్యూర్డ్, గ్యారంటీడ్, అందులో ఎలాంటి సందేహం లేదు. గ్యారంటీడ్ అడిషన్ అంటున్నారు కాబట్టి అది కూడా గ్యారంటీడ్ అడిషన్. ఎంత గ్యారంటీడ్ అడిషన్? 7% ఆఫ్ టాబ్యులర్ యాన్యువల్ ప్రీమియం పెయిడ్ సబ్జెక్ట్ టు ఇన్సెంటివ్స్ అప్లికబుల్. ఈ 7% అనేది యాన్యువల్ ప్రీమియం మీద ఫ్రెండ్ ముందు ఎలా వస్తూ ఉండే? సమ్ అష్యూర్డ్ మీద వస్తూ ఉండే. అయితే ఇప్పుడు న్యూ ట్రెండ్ ఇది. ఈ న్యూ ట్రెండ్ ప్రకారం నువ్వెంత ఇస్తావు దాని మీదనే వడ్డీ ఇస్తాను నేను. అండ్ ఈరోజు జిఎస్టీ లేదు కాబట్టి ఆ కన్ఫ్యూజన్ కూడా లేదు. ఎంత? 7% ఆఫ్ యాన్యువల్ ప్రీమియం పెయిడ్ సబ్జెక్ట్ టు ఇన్సెంటివ్స్. ఇన్సెంటివ్స్ అంటే ఏంటి? రాబోయే స్లైడ్లో నేను దాని గురించి డీటెయిల్గా చెప్తాను. ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్స్కి ఉంది, హై సమ్ అష్యూర్డ్కి ఇన్సెంటివ్ ఉంది. ఇవన్నీ కలిపితే 7 ఉండేది 7.5 దాకా 0.5% ఇంక్రీజ్ కావడానికి కూడా మనకి అవకాశం ఉంది. అండ్ పాలసీ టర్మ్ ఎన్ని సంవత్సరాలది? ఒకే ఒక టర్మ్ ఫిక్స్డ్, ఇందులో ఎలాంటి మార్పు లేదు, ఒకే ఒకటి 25 years. ఇక్కడ కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తుంటారు నా దగ్గర, సార్ 25 years చాలా లాంగ్ సార్, ఇప్పుడు అందరికీ షార్ట్ టర్మ్ కావాలి. ఒప్పుకుంటా ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఒక సూపర్ బజార్ సక్సెస్ కావాలంటే వెరైటీస్ ఉండాలి. షార్ట్ టర్మ్ ఆల్రెడీ ఉంది, లాంగ్ టర్మ్ కూడా కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఏదైనా ఉండాలి కదా. రెండోది, ఆడవాళ్ళకి దే వాంట్ లాంగ్ టర్మ్. ఎప్పుడు నా దగ్గర డబ్బు లేనప్పుడు, నా దగ్గర కష్టాలు ఉన్నప్పుడు డబ్బు కావాలి అంటే ఎప్పుడు జనరలీ 30 years వాళ్ళు ఇప్పుడు పాలసీ తీసుకుంటే 50 తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్ ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది, పక్కా సరిపోతుంది. అయితే వాళ్ళకి అంతవరకు ఖాళీగా ఉండదు కదా, మధ్యలో కూడా ఇస్తూ ఉంటారు. ముందు కూడా అంతే, మనీ బ్యాక్ పాలసీ వాజ్ మోర్ సక్సెస్ఫుల్ విత్ ఓన్లీ విమెన్ సెగ్మెంట్. అండ్ ఇప్పుడైతే అద్భుతం అండి, అద్భుతమైన మనీ బ్యాక్ చాలా బాగా వస్తుంది. ఇది ఎలా? మెచ్యూరిటీ బెనిఫిట్ ఎలా అంటే బేసిక్ ప్లస్ సమ్ అష్యూర్డ్ ఎప్పుడు వస్తుంది? అట్ ద ఎండ్ ఆఫ్ 25th year. అందులో కూడా మళ్ళీ ఇంకొక చాయిస్ ఇస్తున్నారు చూడండి, మళ్ళీ చాయిస్ ఏంటది? మెచ్యూరిటీ కెన్ బి రిసీవ్డ్ ఇన్ సెటిల్మెంట్ ఆప్షన్స్. మెచ్యూరిటీని సెటిల్మెంట్ ఆప్షన్ ద్వారా మీరు తీసుకోవచ్చు. ఎలా ఆప్షన్స్? మళ్ళీ మీకు ఎన్ని రకాలుగా వస్తుంది? ఒకటి లంసమ్ కావాల్సింటే తీసేసుకోవచ్చు, లేకుంటే ఇన్స్టాల్మెంట్లో మంత్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, క్వార్టర్లీ కానీ, ఇయర్లీ కానీ 5, 10, 15 సంవత్సరాల వరకు మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు. అంటే 25 సంవత్సరాల పాలసీ టర్మ్ అయితే 15 సంవత్సరాలకి మీరు స్ప్రెడ్ చేశారంటే 25 నుంచి 40 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే 30 సంవత్సరాలు తీసుకుంటే 25 ఉంటే అప్పటికి 55 సంవత్సరాల వయసు, 55 నుంచి మళ్ళీ 15 అంటే 60 + 10 70 సంవత్సరాల వరకును ఫైనాన్షియలీ వాళ్ళకి ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. ఇది అన్ని రకాలుగా ఇన్స్టాల్మెంట్లో కొనేటప్పుడు నాకేంటి సార్ అని మీరు అడగచ్చు. ఎస్, వాళ్ళకి అవి డెఫర్మెంట్, దీన్నే డెఫర్మెంట్ అనేది యాక్చువల్గా. ఈ డెఫర్మెంట్ చేసినప్పుడు ఆ రోజున్న వడ్డీ రేటుతో సహా మళ్ళీ అడిషనల్గా వాళ్ళకి డబ్బులు దొరుకుతాయి. సో అప్పటికి నాకు లంసమ్ ఏం అవసరం లేదు, నేను నెల తీసుకుంటానంటే వాళ్ళు అప్పుడు తీసుకోవచ్చు, అది వాళ్ళ డిసిషన్. ఇక్కడ కూడా మరొక చాయిస్ మీకు. అడిషనల్ బెనిఫిట్స్ ఏంటి? ఇంతే కాదు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఫైనల్గా వచ్చేది ఏంటి? గ్యారంటీడ్ ఎడిషన్, తర్వాత సమ్ అష్యూర్డ్. మధ్యలో 25 years ఊరికే ఉండాలనా? వద్దు.
మళ్ళీ నీకు 3 రకాలుగా చాయిస్ ఇస్తున్నాను. ఎప్పుడు చూస్ చేసుకోవాలి? మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడే చూస్ చేసుకోవాలి, ప్రపోజల్ ఫామ్లోనే. ఏంటది? సర్వైవల్ బెనిఫిట్. సర్వైవల్ అంటే ఏంటి? నువ్వు ఉండాలి, బ్రతుకుండాలి. ఎవరు? పాలసీ హోల్డర్ ఉన్నప్పుడైతే ఎలా ఈ 3 రకాలుగా ఉంటుంది మీకు ఈ ఫెసిలిటీ? మొదట ఆప్షన్ ఏ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది, మీరు రాసుకోండి. ఆప్షన్ ఏ ఏంటి? నువ్వు 7 నుంచి 15 సంవత్సరాలు ఏది చూస్ చేసుకున్నా చివరి సంవత్సరం పేమెంట్ అయినా లాస్ట్ డే అంటే ఈ రోజు పేమెంట్ చేసావు 365 రోజులు కావాలి. ఎండ్ ఆఫ్ ది లాస్ట్ పేమెంట్ టర్మ్కి నీకు సమ్ అష్యూర్డ్లో సగం ఇచ్చేస్తారు, 50%. ఇదేంటిది? నీ మెచ్యూరిటీ గ్యారంటీడ్ ఎడిషన్ కాకుండా ఇది అడిషనల్ బెనిఫిట్ 50% ఇవ్వబడుతుంది. ఇది ఒక చాయిస్. రెండో చాయిస్, ఇంకా 2 చాయిస్లు ఉన్నాయి. ఏంటది? ఆప్షన్ బిలో నీకు సమ్ అష్యూర్డ్ మీద 7.5%, అంటే 10 లక్షలు సమ్ అష్యూర్డ్ అయితే 75,000. 10 లక్షల్లో 7.5% 75,000. 12 సార్లు మెచ్యూరిటీ అయ్యే ముందు 12 సార్లు. ఎప్పుడు? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24. ఈ సంవత్సరంలో నీ వయసు కాదు, పాలసీ సంవత్సరం 75,000 ఇస్తూనే వెళ్తారు ఫిక్సెడ్. నువ్వు ఏ సమస్య తీసుకుంటే అందులో 7.5%, 12 సార్లు. 24 సంవత్సరాలకి ఖతం అవుతుంది. 25 సంవత్సరం ఇమీడియట్గా మీకు సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్ ఇవ్వబడుతుంది. సో ఆడవాళ్ళకి ఇది చాలా కన్వీనియంట్. ఇప్పుడు డబ్బిస్తే రెండో సంవత్సరానికి 7.5% వచ్చేస్తుంది. అంతే ఫ్రెండ్స్. 12 సార్లు 7.5% ఇచ్చారంటే 90%, అంటే 10 లక్షల్లో ఈ మనీ బ్యాక్ ద్వారా 9 లక్షలు వచ్చేసి ఉంటుంది మనకు ఆల్రెడీ. అది కాకుండా మళ్ళీ 10 లక్షలు, మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి గ్యారంటీడ్ ఎడిషన్ ఇది కూడా ఇవ్వబడుతుంది. అద్భుతం కదా? హలో, ఎస్ ఆర్ నో? హలో, వింటున్నారా? గుడ్, ఎస్. ఆప్షన్ సి ఏమంటే 15%, 7.5 కాదు 15%, 4, 8, 12, 16, 20, 24 సంవత్సరం 6 సార్లు 15%. ఇది కూడా 90%. మళ్ళీ సమ్ అష్యూర్డ్లో 90% వచ్చేస్తుంది మనకి. సో 24వ సంవత్సరం అయిన తర్వాత ఇంకొక సంవత్సరానికి మనకి మెచ్యూరిటీ కూడా వచ్చేసింది అలాంగ్ విత్ గ్యారంటీడ్ ఎడిషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 సంవత్సరాలు పీపీటీ తీసుకుంటే 7 సంవత్సరాల వరకును గ్యారంటీడ్ ఎడిషన్ అక్యుములేట్ అవుతుంది. 8వ సంవత్సరం నుంచి 25వ సంవత్సరం వరకును అదే గ్యారంటీడ్ ఎడిషన్ మళ్ళీ యాడ్ అవుతుంటుంది, మనీ బ్యాక్ కాకుండా. ఫ్రెండ్, నేను అనుకుంటా ఇంతవరకు ఇంత కన్వీనియంట్, ఇంత హెల్ప్ఫుల్, ఇంత క్యాష్ ఫ్లో ఉన్న పాలసీ ఇంతవరకు రాలేదు. రెండో సంవత్సరానికే మనీ బ్యాక్. ఏంటండి ఇది? అద్భుతము. అది గ్యారంటీడ్ అమౌంట్, తెలిసిన అమౌంట్. ఫంటాస్టిక్. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేయి, నీకు ఆల్టర్నేటివ్ ఎవ్రీ 2 ఇయర్స్ ఒకసారి కావన్నా, 4 ఇయర్స్ కావన్నా, లేకుంటే ఒకేసారి 50% తీసుకుంటావా, నీ ఇష్టం. అలాంటిది స్పెషల్ ఆప్షన్. అందులో కూడా మరి ఇంకొక ఆప్షన్ చూడండి, ఎన్ని రకాలుగా చాయిస్లంతా ఇన్ని రకాలుగా చాయిస్ ఇచ్చారు. ఈ ఒక మనీ బ్యాక్ తీసుకోవడంలో కూడా ఏదైనా 2 మనీ బ్యాక్ని నేను 5 సంవత్సరాల తర్వాత తీసుకుంటానని ఎల్ఐసిలో వదిలేస్తే వాళ్ళకి దాన్ని వడ్డీతో సహా కలిపి ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? 5 సంవత్సరాలు, దానికన్నా ఎక్కువ ఉండదు. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇచ్చేస్తారు. హలో,
ఏదైనా 2 మనీ బ్యాక్ని నువ్వు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు అవసరం లేదంటే అక్కడే పెట్టి ఆ రోజు ఉన్న వడ్డీ రేట్లలో యాడ్ చేసి మనకి ఇవ్వబడుతుంది. అందరికీ డబ్బులు అవసరం ఉండదు. ఇప్పుడు మన పాత ఈ మనీ బ్యాక్ ఉంది, నీకు ఇష్టం ఉందో లేదో డబ్బు ఇచ్చేస్తారు. మనకి అవసరం లేనప్పుడు డబ్బు వస్తే ఏమవుతుంది? ఊరికే ఉండకుండా ఖర్చు పెడతారు. ఇక్కడ అలాంటి పరిస్థితి వస్తే నువ్వు అక్కడే వదిలేయచ్చు. ఫ్రెండ్స్, అందరికీ అర్థమవుతుంది కదా? ఆర్ యు ఆల్ ఓకే? వెళ్దామా? షెల్ వి గో? యా. స్పెషల్ ఇన్సెంటివ్స్ అన్నాను కదా, ఈ స్పెషల్ ఇన్సెంటివ్స్ని ఎలా ఇవ్వబడుతుంది, ఎందుకు ఇవ్వబడుతుంది? బికాస్ హై సమ్ అష్యూర్డ్, పెద్ద సమ్ అష్యూర్డ్ తీసుకునే వాళ్ళకి గ్యారంటీడ్ ఎడిషన్ ఎక్స్ట్రా ఇవ్వబడుతుంది. 7 to 9 years టర్మ్ తీసుకుంటే 5 లక్షల నుంచి 9,90,000 వరకును 0.25% ఎక్స్ట్రా గ్యారంటీడ్ ఎడిషన్ ప్రతి సంవత్సరం ఇవ్వబడుతుంది. 10 నుంచి 15 సంవత్సరం అయితే 0.3% ఎక్స్ట్రా, అంటే 7 ఇచ్చే బదులు 7.3% ఇవ్వబడుతుంది. అదే 10 లక్షల నుంచి 14,99,000 వరకు తీసుకుంటే 0.35% ఎక్స్ట్రా, 7.35% ఎక్స్ట్రా ఇవ్వబడుతుంది. లేకుంటే 10 నుంచి 15 సంవత్సరాలు తీసుకుంటే 7.4% ఇవ్వబడుతుంది. 15 lakhs నుంచి 24.99 lakhs తీసుకుంటే 0.4% లేకుంటే 0.45% ఇవ్వబడుతుంది. లేకుంటే 25 lakhs మీద తీసుకుంటే 0.45 నుంచి 0.5%. చూడండి, ఇక్కడ 10 to 15 years 25 lakhs అబోవ్ తీసుకుంటే 7% బదులు 7.5% ఆల్ 25 years ఇవ్వబడుతుంది. ఎంత అద్భుతం చూడండి, చాలా అద్భుతం. ఇందులో ఎవరికి ఇన్సెంటివ్? ఇదే కాదు, ఇంకా ఇన్సెంటివ్ ఉంటుంది. ఎవరికి? అడిషనల్ ఇన్సెంటివ్, హై సమ్ అష్యూర్డ్ ఇన్సెంటివ్ కాకుండా మరొక ఇన్సెంటివ్. ఏంటది? ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్కి హూస్ పాలసీ హెస్ మెచ్యూర్డ్ విత్ ఇన్ 1 year ఆఫ్ టేకింగ్ దిస్ పాలసీ, అంటే పైన 1 సంవత్సరం ముందుగా ఎవరిదైనా పాలసీ మెచ్యూర్ అయింటే, లేకుంటే ప్రస్తుతం ఏదైనా ఇన్ఫోర్స్ ఉన్న పాలసీ హోల్డర్కి, అండ్ దే ఆర్ పర్చేసింగ్ ఫర్ దేర్ ఫ్యామిలీ మెంబర్ ఆల్సో, అప్పుడు 7 నుంచి 11 సంవత్సరాలు పీపీటీ తీసుకుంటే 0.05% ఎక్స్ట్రా ఇన్సెంటివ్ దొరుకుతుంది గ్యారంటీడ్ ఎడిషన్లో. 12 to 15 years అయితే 0.1% ఆన్ గ్యారంటీడ్ ఎడిషన్ ఆన్ టాబ్యులర్ ప్రీమియం. మళ్ళీ అడిషన్ ఇస్తూనే ఉంటే తీసుకుంటూనే ఉండొచ్చు. ఆడవాళ్ళు కాబట్టి ఇంతంతా పాలసీకి ఎల్ఐసి చాలా శాంక్షన్ చేసింది. ఇప్పుడు వస్తున్నాను డెత్ ఆప్షన్. ఫ్రెండ్స్, ఇది నాకి తర్వాత సర్క్యులర్కి కొద్దిగా తేడా ఉంది. నేను స్టార్టింగ్ మంచి విషయాలు చెప్పి లాస్ట్కి డెత్ ఆప్షన్కి వస్తున్నాను. డెత్ ఆప్షన్, డెత్ అయితే ఏమొస్తుంది? ఎవరో అడిగారు, రిస్క్ అయితే ఏమవుతుంది సార్ అని. సమ్ అష్యూర్డ్ ప్లస్ అక్రూడ్ గ్యారంటీ ఎడిషన్ టిల్ ద డేట్ ఆఫ్ డెత్. సమ్ అష్యూర్డ్ ఇవ్వబడుతుంది, ఆ సంవత్సరం వరకు గ్యారంటీడ్ ఎడిషన్ ఇవ్వబడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ గ్యారంటీడ్ ఎడిషన్ అంటే సగం సంవత్సరం అయినా పూర్తి సంవత్సరం లెక్కకి గ్యారంటీడ్ ఎడిషన్ ఇవ్వబడుతుంది. ఇప్పుడు కొత్త సంవత్సరం పాలసీ ఇయర్ స్టార్ట్ అయింది, 2 నెలలు అయింది, చనిపోయాడు, అయినా అక్కడ పూర్తి సంవత్సరానికి గ్యారంటీ ఎడిషన్ ఇవ్వబడుతుంది. దట్స్ అ గ్రేట్నెస్. అంతేకాకుండా సమ్ అష్యూర్డ్ అంటే ఎలా క్యాల్కులేట్ చేస్తారు? 10 times ఆఫ్ యాన్యువల్ టాబ్యులర్ ప్రీమియం. టాబ్యులర్ ప్రీమియం ఇంటూ 10, లేకుంటే మోడల్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ 10 times ఆఫ్ యాన్యువల్ ప్రీమియం ఇంటూ మోడల్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ ఆర్ బేసిక్ సమ్ అష్యూర్డ్. ఈ మూడట్లో ఏది హై ఉంటుంది అది డెత్ బెనిఫిట్గా ఇవ్వబడుతుంది. డెత్ బెనిఫిట్ ఆప్షన్స్. డెత్ బెనిఫిట్లో కూడా మళ్ళీ చాయిస్. చూడండి, చాయిస్ సీదా చాయిస్ మీద చాయిస్. లైఫ్ అష్యూర్డ్ కెన్ డిసైడ్ హౌ నామినీ కెన్ రిసీవ్ ద డెత్ బెనిఫిట్. అంటే పాలసీ హోల్డరు
బై ఛాన్స్ నేను ఈ 25 సంవత్సరాల్లో నేను లేకున్న పరిస్థితి వస్తే ఈ డెత్ క్లెయిమ్ని నా నామినీకి ఎలా ఇవ్వబడుతుంది అని తనే డిసైడ్ చేసి ఆ దాంట్లో రాయొచ్చు. ఏంటది? ఇయర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, క్వార్టర్లీ కానీ, మంత్లీ కానీ 5, 10, 15 సంవత్సరాలు సెటిల్మెంట్ ఆప్షన్ ఎలా అవుతుందో అలాగే డెత్ బెనిఫిట్ కూడా నా నామినీకి ఇవ్వాలని రైటింగ్లో ఇవ్వచ్చు. చనిపోయిన తర్వాత నామినీకి దాన్ని మార్చడానికి ఎలాంటి హక్కు ఉండదు. గుర్తుపెట్టుకోండి ఇది. పెయిడప్ కూడా ఉంటుంది ఇందులో. 1 సంవత్సరం అయిన తర్వాత పెయిడప్ కూడా ఇందులో ఫెసిలిటీ ఉంటుంది. ఇందులో మాత్రమే పెయిడప్ అయినా కూడా పెయిడప్ ఎంత అయి ఉంటుంది, దాని తగ్గట్టుగా గ్యారంటీడ్ అడిషన్స్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది మెచ్యూరిటీ అయ్యే వరకు. దట్ ఈస్ స్పెషాలిటీ ఆఫ్ దిస్ పాలసీ. పెయిడప్ ఎప్పుడవుతుంది? 1 సంవత్సరం పూర్తి ప్రీమియం అయినా కట్టి ఉండాలి. సెటిల్మెంట్ ఆప్షన్ ప్రతి పాలసీకి ఎలా ఉంది, ఇక్కడ కూడా అలాగే ఉంటుంది సేమ్. ఇక రైడర్స్ ఫ్రెండ్స్, రైడర్స్లో ఏముంటాయి? ఏబి ఉంటుంది, యాక్సిడెంట్ బెనిఫిట్ ఉంటుంది, ఏడిడిబి కూడా ఉంటుంది, తర్వాత ఎన్టీఏ ఉంటుంది. ఎన్టీఏ అంటే ఏంటి? న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్. ఈ 3 కామన్గానే ఉంది, అది కూడా ఉంటుంది. అయితే అడిషనలీ కొన్ని రైడర్స్ కూడా ఇవ్వబడింది. ఏంటది? క్రిటికల్ ఇల్నెస్ రైడర్. జాగ్రత్తగా వినండి, ఇందులో కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. ఏంటది? ఈ క్రిటికల్ ఇల్నెస్ రైడర్లో 3 రకాలుగా క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఇది వాళ్ళు కొనచ్చు. ఇది లేడీ పాలసీ కాబట్టి మేబీ కార్పొరేషన్ వాళ్ళకు ఉపయోగం కావాలనేది అంటే ఏంటది? ఇది మెడికల్ పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. అయితే జాగ్రత్తగా వినండి అందరూ కూడా, ఇది మెడిక్లెయిమ్ కాదు. జాగ్రత్తగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి మరీ ఇవ్వాలి, లేకుంటే తర్వాత పెద్ద తలకాయ నొప్పి అవుతుంది మీకు అందరికీ. ఏంటది తలకాయ నొప్పి? నేను కొద్దిగా ఏదో జబ్బు వచ్చింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను, రియంబర్స్మెంట్ ఇప్పిమంటారు. అలా కాదు ఇది. ఏంటది? మాడ్యూల్ 1 అర్లీ స్టేజ్ క్యాన్సర్. మొన్న రీసెంట్గా ఇంకొక చోట ఇలాగే వేరే ఎక్కడో ఈ విషయం మాట్లాడుతుంటే అందులో ఉన్న ఒక ఏజెంట్ చెప్పారు, అవును సార్, ఈ రోజుల్లో ఆడవాళ్ళకి క్యాన్సర్ కంప్లైంట్స్ చాలా వస్తున్నాయని. చాలా ఉపయోగపడే ఒక ఇల్నెస్ రైడర్. ఫ్రెండ్స్, కార్సినోమా ఇన్ సిటు మేజర్ క్యాన్సర్. అర్లీ క్యాన్సర్ కాకుండా కార్సినోమా ఇన్ సిటు. ఏంటిది కార్సినోమా ఇన్ సిటు అంటే క్యాన్సర్ సెల్స్ ఒక చోట వచ్చిన తర్వాత దీన్ని డయాగ్నైజ్ చేసే వాళ్ళకి ఈ క్యాన్సర్ సెల్స్ ఎక్కడి నుంచి ఉద్భవం అయింది, అక్కడి నుంచి వేరే చోటుకి ఎక్కడ బాడీలో స్ప్రెడ్ కాలేదు, ఇంకా ఎక్కడ ఒరిజినలీ ఎక్కడ అది తయారైంది అక్కడే ఉంది. ఇంకా జనరల్లీ క్యాన్సర్ ఏమవుతుంది? కొన్ని స్టేజ్ క్రాస్ అయిన తర్వాత బాడీలో ఎక్కడల్లా తిరుగుతుంది, ఎక్కడ తిరుగుతుంది తెలియదు. దాన్ని ఏమంటారంటే, ఒక చెరువులో కప్ప లోపల ఉంటే అది పైన కనిపించిన తర్వాత బ్లొక్కని లోపల వెళ్ళి ఇంక మళ్ళీ ఎక్కడ వచ్చి బయట లేస్తుందో, అలా క్యాన్సర్ సెల్స్ ఇక్కడ దిగి ఇంకెక్కడ లేస్తుందో తెలియదు. అది నెక్స్ట్ స్టేజ్లో వస్తుంది. అయితే అర్లీ స్టేజ్లో కార్సినోమా సిటు అంటే ఎక్కడ ఉద్భవం అయిందో, ఈ ఇన్ సిటు అని ఉంది కదా, ఇది లాటిన్ వర్డ్, అంటే ఒరిజినలీ ఉన్న చోట అని దాని అర్థం. ఇది నేను మీకు అందరికీ ఎందుకు చెప్తున్నాను? బికాజ్ మనది హెల్త్ ప్రోగ్రామ్ రెగ్యులర్గా జరుగుతూ ఉంది. అక్కడ కొంతమంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొంతమంది అటెండ్ చేస్తున్నారు కాబట్టి మీకు కొద్దిగా దాని గురించి విశేషంగా చెప్తున్నాను. సో కార్సినోమా ఇన్ సిటు చాలా, దాన్ని 0 స్టేజ్ క్యాన్సర్ అంటారు. అంటే అక్కడ ట్రీట్మెంట్ వలన క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అది అర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అనేది. అందుకే రెండోది మాడ్యూల్ నెంబర్ 2 కామన్ సర్జరీస్ అండ్ ఇల్నెస్ ఇన్ ఉమెన్. ఫ్రెండ్స్, కామన్ సర్జరీస్, ఇల్నెస్ అంటే ఆడవాళ్ళకి ఎన్నో రకాలుగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా
ఆడవాళ్ళకి ఎన్నో పర్సనల్గా చెప్పుకోలేని కొన్ని విషయాలు ఉంటాయి. నేను అన్ని కూడా విశేషంగా చెప్పలేను. అయితే ఆ లేడీ కన్సర్న్డ్ కంప్లైంట్స్ ఇలావన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గైనిక్ రిలేటెడ్, తర్వాత ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇలాంటివి కూడా ఉంటాయి. అంతేకాకుండా ఎన్నో పర్సనల్ విషయాలు, దానికి సంబంధించిన సర్జరీస్ ఏమన్నా ఉంటాయి. మాడ్యూల్ నెంబర్ 3 ఏమంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అండ్ కాంజెనిటల్ అనామలీస్. ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ మీకు తెలుసు, ఇంక్లూడింగ్ మిస్క్యారేజ్ కూడా. అయితే కాంప్లికేషన్ ఆన్ కాంజెనిటల్ అనామలీస్ అంటే కడుపు లోపలనే బిడ్డకి సరిగా ఫామ్ కాక లోపలనే బిడ్డకి ఎటువంటి అబ్నార్మలిటీస్ రావడము. అంటే దానికి స్పైనల్ కార్డ్ సరిగా డెవలప్ కాలేదు, బ్రెయిన్ సరిగా కాలేదు, తర్వాత చేతులు కాళ్ళు సరిగా డెవలప్ కాలేదు, హార్ట్ డెవలప్ కాలేదు, లంగ్స్ సరిగా డెవలప్ కాలేదు. అలాంటిది లోపలనే ఏదన్నా కాంప్లికేషన్స్ వచ్చే పరిస్థితుల్ని కాంప్లికేషన్స్ అండ్ కాంజెనిటల్ అనామలీస్ అంటారు. ఇలాంటివి ఏమైనా అయినా కూడా ఇక్కడ కవర్ అవుతాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పండి, ఆడవాళ్ళు అనేవాళ్ళు భీమాలక్ష్మిని కొనడం వల్ల ఎంత మంచి రీజన్ ఉంది అని మీకు అందరికీ అర్థమవుతుందా ఇప్పుడు? హలో, ఎస్ ఆర్ నో? అంతేకాదు ఫ్రెండ్స్, ఒక ఆడవాళ్ళు, మీరందరూ పెళ్లి పుస్తకం సినిమా చూసిండొచ్చు. పెళ్లి పుస్తకం సినిమాల్లో ఆ పెళ్లి పాట జరుగుతుంది కదా, అలా లైఫ్లో కొంతమందికి చాలా సుఖంగా పెళ్ళి అవుతుంది. పెళ్ళయిన తర్వాత ఫ్యామిలీస్ చాలా బాగుంటాయి. అయితే కొంతమందికి వాళ్ళ లైఫ్ ఎలా మలుపు తిరుగుతుందంటే అటువంటి టైంలో తల్లిదండ్రులు కూడా లేరు, ఈ భూమి మీద సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు అన్నప్పుడు మనకు సహాయపడేది లక్ష్మి మాత్రమే. గుర్తుపెట్టుకోండి. మీకు అందరికీ ఒక చిన్న వీడియో నేను చూపించాలనుకుంటాను. చూద్దామా? ఆర్ యు ఆల్ రెడీ? ఎస్. లైఫ్లో ఎలా మలుపు తిరుగుతుంది. ఒక గ్రామంలో ఒక పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన ఎవరు చాలా పేదవాళ్ళకి ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి ఆయనే ఒక అబ్బాయి చూసి ఇంటి బయట ఉన్న ఒక గుడిలో పెళ్లి కోసము ఆయనే అరేంజ్ చేసి ఆయనే డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లి పందిరిలో అందరూ కూర్చున్నారు. చూడండి మలుపు ఎలా తిరుగుతుంది ఆడవాళ్ళకి. వాళ్ళకి డబ్బు సహాయం ఎంత కావాలని ఇది ఒక సిచ్యువేషన్ చాలా ఉపయోగం. ఎందుకంటే ఇది మైండ్లో మీకు నిలవాలి. అందువల్లనే నేను చూసారా, ఇది జనరల్లీ ఆడవాళ్ళకి మాత్రమే ఇలా మలుపులు తిరిగితే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుంటే ఏమవుతుంది అనేది ఎక్కడ ఉండదు ఇది ఇలాంటిది. దట్ ఈస్ వై ఫ్రెండ్స్, మనం ఎల్ఐసి ఏజెంట్స్గా ఈరోజు సమాజానికి ఏదైనా మంచి చేయగలము అంటే ఈరోజు భీమాలక్ష్మి మా చేతికి ఇచ్చిన కార్పొరేషన్కి మనందరూ కూడా రుణపడి ఉండాలి. ఇలాంటి ఒక సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి మనం ఏం పని చేస్తున్నాం, మా పని ద్వారానే మనము ఈ ఒక ఆడవాళ్ళకి సమాజంలో మనం ఏదైనా ప్రొటెక్షన్ ఇవ్వాలి తెలుసుకుంటే ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి మనం. సరేనా? సో ఐ విల్ గో ఫాస్ట్ ఫ్రెండ్స్. మధ్యలో నేను మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి ప్రోడక్ట్స్ గురించి మనం డెప్త్గా తెలుసుకొని, దాని ప్లేస్మెంట్ తెలుసుకొని, దాన్ని ఎలా అమ్మాలి తెలుసుకొని, దానికి అవసరమైన టెక్నికల్ పాయింట్స్ తెలుసుకొని, దాంతోపాటు మనం కాంబినేషన్స్ని తీసుకొని కస్టమర్కి ఉపయోగపడేలా మనం అందరూ కూడా నేర్చుకున్నామంటే ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఎవరన్నా మీ టార్గెట్కి దూరంగా ఉన్నారు, ఇప్పుడు కూడా మనమందరూ కూడా డిసెంబర్ లోపల మన టార్గెట్ రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రారంభం చేసిన ఇలాంటి గ్యారంటీ ఎడిషన్ మీరు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారా? ఈ రోజుల్లో ఎల్ఐసి బోనస్ ప్రోడక్ట్స్ నుంచి గ్యారంటీడ్ ఎడిషన్ ప్రోడక్ట్స్కి షిఫ్ట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ వస్తున్నవన్నీ కూడా గ్యారంటీ ఎడిషన్ ప్రోడక్ట్స్ అవుతుంది. అందువలన మనకి పాలసీ అమ్మడం చాలా ఈజీ. మీరు అందరూ అనొచ్చు, సార్ కాంపిటేటర్ ప్రోడక్ట్స్ ఉన్నాయని. ఉండని సార్, ఎవరు వద్దంటారు? మీరు ఎక్కడైనా వెళ్ళండి, వెరైటీస్ ఉండనే ఉంటుంది. కార్ కొనడానికి వెళ్తే వెరైటీ ఉంటుంది. కార్ షోరూమ్ పక్కలోనే మరొక కార్ షోరూమ్ ఉంటుంది.
బంగారు కొనడానికి వెళ్తే మీరు బంగారు షోరూమ్ అంటే మీరు చూడొచ్చు, మోస్ట్ ఆఫ్ దమ్ ఒకే ఒక రోడ్లో 20 అంగట్లు ఉంటాయి. అందరూ బంగారం అమ్ముతుంటున్నారు, అందరికీ వ్యాపారం ఉంది. ఉండని, వాళ్ళు ఉండాలి. మనం ఉన్నప్పుడే రేస్ అనాలంటే పక్కలో ఎవరన్నా మనతో పాటు ఉంటే కదా నేను రేస్ ఆడడానికి బాగుంటుంది. సో ఎవ్వరు కూడా డోంట్ ఫీల్ దట్ ఎస్ ఇట్ షుడ్ బి దేర్. అయితే మనం అందరూ కూడా వేరే ప్లేయర్స్లా ఉండకుండా మనం ఒక గేమ్ చేంజర్లా పనిచేయాలి. మన దాంట్లో ఏదైనా అద్భుతం చూపించాలి. అలాంటిది మనం అద్భుతం చూపించాలంటే మనం అందరికీ తెలిసిన విశేషాలు కాకుండా మనం ఇంకేదైనా కొత్తగా విశేషాలు తెలుసుకోవాలి. రీసెంట్గా నేను తమిళనాడు టూర్ వెళ్ళాను. తమిళనాడు టూర్ వెళ్ళినప్పుడు నేను ఇచ్చిన జీవన్ ఉత్సవ్ ప్రజెంటేషన్ వాళ్ళందరికీ ఎంత ఇష్టమైందంటే కంప్లీట్ వైరల్ అయిపోయింది అన్ని చోట్ల. ఏంటది అక్కడ ఏంటి ఎక్స్ట్రా నేను ఏం చెప్పాను, ఏం చేశాను ఫ్రెండ్స్? ఈ కొన్ని రోజుల్లో నేను కొన్ని ప్రోడక్ట్స్ని ఇన్ డెప్త్, ఇప్పుడు చూడండి ఈ ప్రోడక్ట్ నేను ఇది లాంచ్ అయిన ఇమ్మీడియట్గా చేసేవాళ్ళం మనం. ఎందుకు నేను కొద్దిగా టైం తీసుకున్నాను, కొద్దిగా రీసెర్చ్ చేస్తామని. అందువల్ల నేను కొద్దిగా టైం తీసుకుని ఈరోజు చేస్తున్నాను. అలాంటిది నేను కొన్ని ప్రోడక్ట్స్ గురించి చాలా పెద్ద రీసెర్చ్ చేశాను ఫ్రెండ్స్. నేను మీ అందరికీ చాలా విశ్వాసంగా చెప్తున్నాను, జీవన్ ఉత్సవ్ అనే ప్రోడక్ట్ బంగారు కింద విలువైందంటే ఏం తప్పేం లేదు. అలాంటి విశేషాలు మీరు అందరూ అర్థం చేసుకున్నారంటే ఇప్పుడు కూడా డిసెంబర్ లోపల మీరు బాగుపడవచ్చు, మార్చి లోపల బాగుపడవచ్చు. రాబోయే సంవత్సరంలో ఉమంగు, ఉత్సవ్, అమృత్ బాలు, ఇప్పుడున్న నవజీవన్ శ్రీ, తర్వాత ఇప్పుడు వస్తున్న ఈ భీమాలక్ష్మి, ఇవి కొన్ని ప్రోడక్ట్స్లో మీరు ఎక్స్పర్ట్ అయిపోయారంటే మీకు తిరుగులేదు నేను చెప్తున్నాను. అయితే ఈరోజు మార్కెట్ కింద 2 అడుగులు ముందు వెళ్తే మాత్రమే మనం బాగుపడతాం. లేకుంటే యూజువల్గా చేస్తున్నాం ఉంటారు, అయితే మీరు టాప్లో ఉండలేరు. హలో, అలాంటి టాప్లో ఉండలేరు. అందువలన ఈ ప్రోడక్ట్ నేను కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయాలి మీ అందరికీ కూడా. ఫ్రెండ్స్, ఈ మనం ఆన్లైన్లో చేయగలగడానికి కొన్ని లిమిటేషన్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ ప్రోడక్ట్ చాలా పెద్దది అయినా కూడా కొద్దిగా చెప్పగలను, కంప్లీట్గా డీటెయిల్గా నేను చెప్పలేను, టైం చాలదు. రెండోది, గ్యారంటీడ్ ఎడిషన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, సరెండర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, లోన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ కూడా మీరు నేర్చుకున్నప్పుడే మీరు కస్టమర్ ముందర కంట్రోల్గా మీరు కస్టమర్ని మీరు డిక్టేట్ చేయగలరు. ఫ్రెండ్స్ ప్లీజ్, పిల్లల చేతికి మీరు ఇవ్వద్దండి మీ కంప్యూటర్ని. వైట్ బోర్డ్ ఆన్ చేయడము, దాని మీద రాయడం అవన్నీ చేస్తూ ఉంటారు, దయచేసి చూసుకోండి. సో నేను మీ అందరికీ ఉపయోగపడేలా ఒక అద్భుతమైన అవకాశం నేను ప్రారంభం చేస్తున్నాను. ఏంటది అంటే, నేను మిమ్మల్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని ఈ ప్రోడక్ట్ గురించి విశేషాలే చెప్పేది కాకుండా ఇలాంటి క్యాలిక్యులేషన్స్ కూడా మీ దగ్గర అక్కడే చేసి నేర్పించాలని నేను ప్లాన్ చేస్తున్నాను. ఎలాంటి అద్భుతాలు మీరు వింటారంటే ఆ రోజే అంటారు, సార్ ఇన్ని రోజులు మాకు ఇవి చెప్పచ్చు కదా, ఇది తెలిసింటే ఇంకంత బాగుపడే వాళ్ళము. అంత అద్భుతమైన విశేషాలు మీకు ఉత్సవ్ గురించి చెప్తారు. తర్వాత చాలామంది జీవన్ అక్షయ్, జీవన్ శాంతి అమ్మకుండా ఉన్నారు జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ 2% కమిషన్ అని. నో, దాంట్లో కూడా కొన్ని విశేషాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, జీవన్ అక్షయ్ అమ్ముతూనే మీరు ఎండిఆర్టీ చేయొచ్చు. అన్ని రకాలుగా అందులో అద్భుతాలు ఉన్నాయి. అండ్ ఎంత ఈజీ, మెడికల్ ఏమీ లేదు. ఇలాంటి కార్యక్రమం మీకు నేను చేయాలని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, అలాంటి కార్యక్రమానికి మీకు అందరికీ కూడా ఉపయోగపడేలాంటిది, తర్వాత మీకు అందరూ ఆశ్చర్యపడేలాంటి కార్యక్రమం చేస్తున్నాను. రాబోయే నెల
అద్భుతమైన టాపిక్. జీవన్ ఉత్సవ్లో ఇన్ని రకాలుగా ఐడియాస్ ఉన్నాయా, ఇన్ని పాలసీస్ అమ్మచ్చు కదా సార్, నాకు ఇంతవరకు తెలియదే అనేంత మీకు ఆశ్చర్యపడేలాంటి ఐడియాస్, సెల్లింగ్ ఐడియాస్ ఇవ్వబోతున్నాను ఆ రోజు. దాంతోపాటు మీరు ఊరంతా జీవన్ అక్షయ్, జీవన్ శాంతి అమ్మగలుగుతారు. ఫ్రెండ్స్, ఎవరో అడుగుతున్నారు కమిషన్ ఎంత, మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఒక జస్ట్ ఇంకొక అనౌన్స్మెంట్. ఈ 7676 అనే నంబర్ ఉంది కదా, దానికి దయచేసి ఫోన్ చేయకండి. అది అమౌంట్ రిసీవ్ చేయడానికి మాత్రమే. అందులో ఫోన్ కాల్ ఎవరు రిసీవ్ చేయరు జనరల్గా. 888444 ఉంది కదా, అది చేయండి. లేకుంటే 636 ఉంది కదా, దానికి చేయండి, రిసీవ్ చేస్తారు, మీకు మాట్లాడతారు. 7676 ఫోన్ కాల్ చేయకండి ప్లీజ్. ఫ్రెండ్స్, కమిషన్ 7 to 9 years అదైతే మొదటి సంవత్సరం 10%, సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ 5%. 10 to 14 ఇయర్స్ అయితే 10 to 14 ఇయర్స్ అయితే 15%, సెకండ్ టు 6th ఇయర్ అయితే 7.5%, సబ్సిక్వెంట్ ఇయర్ 5%. 15 ఇయర్స్ అయితే ఫస్ట్ ఇయర్ 20%, సెకండ్ టు 6th ఇయర్ 7.5%, అండ్ సబ్సిక్వెంట్ ఇయర్ 5%. ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరు కూడా అలా అనుకోవద్దు, స్టార్టింగ్లో మనకి తక్కువ వస్తుంది కదా సార్, 10% ప్లస్ బోనస్ ఉంది, అలా అనుకోదు. ఎందుకంటే 7 to 9 ఇయర్స్కి మనకి ప్రీమియం, పెద్ద ప్రీమియం ఉంటుంది. పెద్ద ప్రీమియం ఉంటుంది కాబట్టి దాని మీద 14% ఉంటే మనకి 15 ఇయర్స్ కింద ఎక్కువ కమిషన్ అక్కడ వస్తుంది. సో మన టార్గెట్లు రీచ్ కావడానికి చిన్న పీపీటీతోనే మనకి ఎక్కువ ఆదాయం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్రెడీ చాలామంది పేమెంట్ కూడా చేసేస్తున్నారు. 100 సీట్లు అయితే అయిపోతుంది, తొందరగా చేసుకోండి. ఓకే, లోన్ ఉందా? ఎస్, లోన్ ఆల్సో ఉంది. లోన్ ఎలా ఇస్తారు? అవైలబుల్ ఆన్ సరెండర్ వాల్యూ. సరెండర్ వాల్యూ పర్సంటేజ్ మీద వస్తుంది. ఎంత వస్తుంది? బిఫోర్ 2 yearly పేమెంట్ ఈస్ పెయిడ్ అయితే 50% ఆఫ్ సరెండర్ వాల్యూ. ఆఫ్టర్ 2 yearly పేమెంట్ అయితే 75% ఆఫ్ ది సరెండర్ వాల్యూ. పెయిడప్ పాలసీ మీద కూడా మనకి లోన్ దొరుకుతుంది. పెయిడప్ పాలసీ మీద కూడా లోన్ దొరుకుతుంది మనకి. అట్రాక్షన్ ఏంటి ఫ్రెండ్స్? ఇప్పుడు మెయిన్ అట్రాక్షన్ ఏంటి ఈ పాలసీలో? గ్యారంటీడ్ ఎడిషన్ ఆన్ ప్రీమియం పెయిడ్. ఇది స్పెషల్ అట్రాక్షన్ మనం చెప్పగలం. అంటే నువ్వు ఎంత ఇస్తావు దాని మీద వడ్డీ ఇస్తాను. ముందైతే సంభాష్యుడి మీద అందరికీ అర్థం కావడం లేదు, అయితే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు డబ్బు ఇస్తే దాని మీద 7% ఇస్తాను, గ్యారంటీడ్. ఫ్రెండ్స్, ఇంకోటి కొంతమంది అడుగుతూ ఉంటారు నాకు, సార్ 7% తక్కువనే కదా. నో సార్, బికాస్ 7% ట్యాక్స్ ఫ్రీ అమౌంట్. ఇది 10D కింద ఈ యొక్క పాలసీ ట్యాక్స్ బెనిఫిట్ కూడా దొరుకుతుంది. 7% ట్యాక్స్ ఫ్రీ గ్యారంటీడ్ ఎడిషన్, ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ బెనిఫిట్ ఈరోజు. అంతేకాకుండా గ్యారంటీడ్ ఎడిషన్ ఇంక్రీజెస్ ఇయర్ బై ఇయర్. ఫ్రెండ్స్, ఎలా అని నాకు చిన్నగా ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రీమియం 1,00,000 రూపాయలు కట్టారని పెట్టుకోండి. 1,00,000 రూపాయల మీద 7% అంటే 7,000. మొదట సంవత్సరం 7,000. రెండవ సంవత్సరము 2,00,000 మీద 7%. మూడో సంవత్సరం 3,00,000 మీద 7%. అలా 25 ఇయర్స్ దాకా మన గ్యారంటీడ్ ఎడిషన్ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతుంది. దట్ ఈస్ స్పెషాలిటీ. హై సమ్ అష్యూర్డ్ ఇన్సెంటివ్ ఉంది. తర్వాత ఆల్ ఇన్కమ్స్ ఆర్ గ్యారంటీడ్. ఆల్ ఇన్కమ్స్ ఆర్ గ్యారంటీడ్. ఎక్కడ డౌట్ అనేది లేనే లేదు, ఇక్కడ లేనే లేదు. స్పెషల్ అట్రాక్షన్. ఫ్రెండ్, నేను మీకోసమే ఈ యొక్క ఐటమ్ని నేను అన్ని చోట్ల నా ప్రజెంటేషన్లో కూడా పెడుతున్నాను. ఏంటది? మీట్ యువర్ ఎల్ఐసి ఏజెంట్ ఫర్ కస్టమైజ్ ప్లానింగ్ టు గెట్ మోర్ బెనిఫిట్స్. దీని గురించి నేను హైదరాబాద్ ప్రోగ్రాంలో మీకు డీటెయిల్గా చెప్తాను, ఇక్కడ టైం తక్కువ ఉంది కాబట్టి. మనము బీమా లక్ష్మి ద్వారా దీంట్లో ఎక్కువ మనకి రిటర్న్స్ రావాలంటే దాన్ని ఏం చేస్తే మనకి ఇంకంత ఎక్కువ బెనిఫిట్ వస్తుంది, అది మీ ఎల్ఐసి ఏజెంట్ తయారు చేసి ఇవ్వగలడు. కొద్దిగా ఫాస్ట్ వెళ్తున్నాను. అంతేకాకుండా మరొక అడిషనల్ ఫెసిలిటీ ఏంటి? ఆటో కవర్ ఫెసిలిటీ ఉంటుంది. ఆటో కవర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఏంటిది ఆటో కవర్ ఫెసిలిటీ? ఎలా ఉంటుంది? 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల ప్రీమియం, పూర్తి ప్రీమియం కట్టిన వాళ్ళైతే వాళ్ళకి 6 నెలల
6 నెల మీకు పాలసీ ల్యాబ్స్ కాకుండా ఫుల్ కవరేజ్ ఉంటుంది. 5 సంవత్సరాల కింద ఎక్కువ కట్టిన వాళ్ళైతే 2 సంవత్సరాల ప్రీమియం కట్టకపోయినా కూడా ఇన్ ఫోర్స్ విత్ ఫుల్ రిస్క్ కవర్ ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను. 6 సంవత్సరాల ప్రీమియం కట్టిన ఆయన డబ్బులు లేక 7వ సంవత్సరం 8వ సంవత్సరం కట్టలేదు. దాని మధ్యలో ఏదైనా డెత్ అయితే అప్పుడు నామినీకి ఫుల్ కవరేజ్తో పాటు అంటే సమ్ అష్యూర్డ్ గ్యారంటీడ్ ఎడిషన్ ఇవ్వబడుతుంది. అయితే కట్టకుండా మిగిలిన ప్రీమియంల్ని డెత్ క్లెయిమ్లో రికవర్ చేసి ఇస్తారు. అయితే మన పాత పాలసీలో కట్టకపోతే 1 సంవత్సరం ఉండేది కవరేజ్, దానికన్నా ఎక్కువ ఉండేది కాదు. ఇక్కడ 2 సంవత్సరాలు ఉంటాయి. దిస్ ఇస్ ద అడిషనలీ అడ్వాంటేజ్. బల్క్ సెల్లింగ్ అట్రాక్షన్ దిస్ కెన్ బి సోల్డ్ అండర్ ఎంప్లాయర్ ఎంప్లాయీ అండ్ ఎన్ఆర్ఐ అండ్ ఎఫ్ఎన్ఐఓ. ఎంప్లాయర్ ఎంప్లాయీలో కూడా అమ్మచ్చు, ఎన్ఆర్ఐలో కూడా దీన్ని అమ్మగలుగుతారు. కాబట్టి ఇంకంత ఉపయోగపడుతుంది. ఎందుకు బీమా లక్ష్మి కొనాలి ఫ్రెండ్? ఎప్పుడు కూడా వాటి బీమా లక్ష్మి చెప్తే మీకు సేల్ కాదు, వై బీమా లక్ష్మి చెప్పినప్పుడు మీకు సేల్ అవుతుంది. ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్, ఫ్లెక్సిబుల్ షార్ట్ పే అవుట్ అంటే తక్కువ ప్రీమియం, తక్కువ సంవత్సరాలు కట్టచ్చు. అర్లీ మనీ బ్యాక్, తొందరగా మీకు మనీ బ్యాక్ డబ్బులు రిటర్న్ వస్తాయి. ఫ్రీక్వెంట్, మళ్ళీ డబ్బులు వస్తుంటాయి, తొందరగా వస్తాయి, మళ్ళీ వస్తుంటాయి. తర్వాత హెల్త్ కవరేజ్ కూడా ఉంటాయి. ఇందులో 3 రకాలుగా రిటర్న్స్ ఉంటాయి మనకి. 3 టైప్స్ ఆఫ్ రిటర్న్స్. మనీ బ్యాక్ ఒకటి, గ్యారంటీడ్ ఎడిషన్ ఒకటి, సమ్ అష్యూర్డ్ ఒకటి. 3 రకాలుగా రిటర్న్స్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుంది, ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ఉంటుంది. అంతేకాకుండా మీ అడ్వైజర్ మీకు కన్వీనియంట్గా ఇన్కమ్ వచ్చేట్టు దీన్ని ప్లాన్ని కస్టమైజ్ చేసి ఇవ్వగలడు, దాన్ని ప్లాన్ చేసి ఇవ్వగలడు, దాన్ని మార్చగలడు. వేరే దానికైతే మీరు మార్చలేరు. అండర్ రైటింగ్, హూ ఇస్ ఎలిజిబుల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మేజర్ ఫీమేల్ లైఫ్స్, మేజర్ ఫీమేల్ స్టూడెంట్స్, ప్రెగ్నెంట్ లేడీస్ కమింగ్ అండర్ కేటగిరీ 1A1, ఫీమేల్స్ విత్ డిజబిలిటీ, డిజబుల్గా ఉన్న వాళ్ళు కూడా, హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు కూడా, ఇఫ్ దే ఆర్ ఎంప్లాయిడ్, వాళ్ళకి సంపాదన ఉంటాయి. ఫీమేల్ ఎన్ఆర్ఐస్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎన్ఆర్ఐస్ ఎంతమంది, ఎస్పెషలీ ఈ డిసెంబర్ నెలలో చాలామంది ఫారిన్ కంట్రీస్ నుంచి నేటివ్ ప్లేస్కి రాగలరు. దీన్ని కూడా ఎలా ప్లాన్ చేసుకోవడం నేను రేపు 10వ తారీఖు చెప్తాను మీకు అందరికీ కూడా.